దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయ, హల్లెలూయ. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి ఈనాటికి ఒక 9 మహాభయంకరమైన పాపాల గురించి మాట్లాడుకోవడానికి దేవుడు కృప అందించాడు. 9 మహాభయంకరమైన పాపాలు. ఏ పాపాలైతే దేవుని యొక్క రాజ్యమునకు వెళ్ళనీయకుండా ఆటంకపరుస్తాయో, ఏ పాపాలైతే సంఘంలో ఎత్తబడనీయకుండా ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటాయో, అలాంటి 9 మహాభయంకరమైన పాపాల గురించి మనం మాట్లాడుకున్నాం. అందులో మొట్టమొదటిది జారత్వము, పెళ్లి కాకుండానే లైంగిక సంబంధాలు పెట్టుకునేవారు. రెండవది విగ్రహారాధికులు. దీని గురించి కూడా అద్భుతమైన రీతిలో మనం మాట్లాడే ప్రయత్నం చేసాం. తర్వాతే ఆడంగి, చెప్పండి, తనము కలిగిన వారి గురించి చాలా స్పష్టమైన రీతిలో మాట్లాడు. ఆడంగి తనము వేరు, నపుంసకత్వం వేరు అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా దేవుడి మూలంగా నేర్చుకునే కృప అందించాడు. నాలుగవదిగా చెప్పాలి, త్రాగుబోతులు అనేటువంటి దాని గురించి మాట్లాడుకున్నాం. తర్వాత దొంగలో, దోచుకునేవారు, లోబులు, ఇంకేం మాట్లాడుకున్నాం, వ్యభిచారులు, ఇంకా దోషకులు. ఇలాగా ఒక 9 పాపాల గురించి మనం మాట్లాడుకుని ఈ రోజున 10వ పాపం, చాలా భయంకరమైన పాపం, ప్రస్తుత ప్రపంచంలో ఎక్కువైపోతున్నటువంటి పాపం, ఆది నుండి కూడా కనబడేటువంటి పాపాల్లో ఒక పాపం ఈనాటికి కూడా కనబడుతుంది. అలాంటి పాపాన్ని ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దానికంటే కూడా ముందుగా ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక చక్కటి మాటని జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనము. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు. ఎవరు ప్రవేశిస్తారంట? జీవ వృక్ష ఫలములను అనుభవించడానికి నూతన యెరూషలేమనేటువంటి పట్టణంలో ప్రవేశించగలిగే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే, ఎవరైతే వారి యొక్క బట్టలను ఉతుక్కుంటారో, ఎవరైతే వారి బట్ట కంటినటువంటి మరకని వదలగొట్టుకుంటారో, ఎవరైతే వారి వస్త్రాలకు అంటుకున్నటువంటి అపవిత్రతని, అపరిశుద్ధతని, పాపసంద్రమైనటువంటి డాగును కడిగేసుకుంటారో వారికి మాత్రమే నూతన యెరూషలేము అనేటువంటి పట్టణంలో అవకాశం ఉంది. కానీ ఆయన వచ్చే వరకు, మనం చచ్చే వరకు మన వస్త్రాల మీద డాగులు ఉంచుకున్న ఏ ఒక్కరిని కూడా దేవుని రాజ్యానికి ఏం చేయరంటే ఆయన ప్రవేశింపచేయరు అనేటువంటి విషయం కనబడుతూ ఉంది. అయితే మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కనుక ఆ మాటను ఒకసారి మాట్లాడుకుని ముందుకు వెళ్దాం. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాల్లో ఆఖరి మహాభయంకరమైన పాపం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకునివారైనను దేవుని రాజ్యమునికి ఏం చేయబడరంట? వారసులు కాలేరో. 10వ వచనం ఆఖరి విషయంలో కానీ మనం చూస్తే పురుష సంయోగులైనను అనేటువంటి ఒక పాపం కనబడుతుంది. ఎవరు ఇల్లు? పురుష సంయోగులు అంటే ఎవరు? 2 పదాల యొక్క ఏకపదం. పురుషులు అనేటువంటిది ఒక పదం ఉంది, రెండవదిగా సంయోగులు అనేటువంటి 2వ పదం కనబడుతుంది. అంటే దాని యొక్క అర్థం ఇంగ్లీషులో కానీ మనం చూస్తే హోమోసెక్షువల్స్ అనేటువంటి పదాన్ని కూడా దేవుడు చాలా స్పష్టంగా అక్కడ రాసి ఉంచాడు. అంటే ఒక మాటలో తెలుగులో చెప్పమంటే, పురుషుడు మరొక పురుషునితో సంభోగిస్తే, ఒకవేళ శారీరక సంబంధమైనటువంటి లైంగిక పాపాన్ని కానీ జరిగిస్తే వారు కూడా మండుచున్న అగ్నిగుండంలో ఏమవుతారంట? పాలు పొందుతారు. పురుష సంయోగులు దేవుని రాజ్యానికి ప్రవేశించలేరు అనేటువంటి మాట కనబడుతుంది.
అందులో తప్పే ఉందండి. ఎవరికి నచ్చినటువంటి రిలేషన్స్ వాళ్ళు పెట్టుకోవడంలో తప్పే ఉంది. ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు పెళ్లి చేసుకోవడంలో తప్పే ఉందండి. దేవుడు స్వాతంత్రత అనేటువంటిది, స్వేచ్ఛ అనేటువంటిది ఇచ్చాడు కదండి. కాబట్టి అది కూడా తప్పు ఎందుకు అవుతుందండి పాస్టర్ గారు అనే ఆలోచన కూడా మీకు ఉండొచ్చేమో. దేవుడు ఇద్దరు మగాల్ని కానీ పెళ్లి చేసి ఉంటే, ఆది కాండంలో మనం చూసినట్టుగా ఆదాము యొక్క ప్రకట ఎముకలో నుంచి మరొక మగాన్ని తీసున్నాడు అనుకోండి, చేసుకోవడం తప్పేం కాదు. ఇద్దరు మగాళ్ళు కలిసి సహజీవనం చేయడం తప్పేం కాదు. మరి దేవుడక ఒక మగాడి యొక్క ప్రకట ఎముక నుంచి మరొక మగాడిని తయారు చేయలేదు. ఒక మగాని యొక్క ప్రకట ఎముక నుంచి ఎవరిని తీసుకుని వచ్చాడంటే స్త్రీని తీసుకుని వచ్చినట్టుగా కూడా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అందుకే నారి అనేటువంటి పేరు కూడా ఆమెకు పెట్టబడినట్టుగా లేఖనాలు సెలవిస్తున్నాయి. అంటే దేవుని యొక్క సృష్టి యొక్క ఆరంభ ప్రస్తావన కానీ మనం చూస్తే ఆయన ఉద్దేశము, ఆయన ఆలోచన అంతా కూడా ఒక మగాడికి ఒక ఆడదే. మగాళ్ళు ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవడం తప్పేం కాదు. కానీ సృష్టికి వ్యతిరేకమైనటువంటి పాపం, శాపం భూమి మీద పాపం మొదలైన తర్వాత ఇది రావడం జరిగింది. కానీ ఈ రోజున మనం చూస్తే పురుష సంయోగులు ఎక్కువైపోయారు. దీని గురించి నేను చాలా సందర్భాల్లో చాలా సమయాల్లో కూడా మాట్లాడాను. వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళరంట. పురుష సంయోగులు దేవుని రాజ్యానికి ప్రవేశించరు అనేటువంటి మాట కనబడుతుంది. కరెక్టే పాస్టర్ గారు, మీరు చెప్పినట్టుగా లోకాసు వార్తలో రాయబడినట్టుగా కూడా అంత్య దినాల్లో ఇలాంటి వారు ఎక్కువైపోతారని రాయబడింది. నిజమే. లోకాసు వార్త 17వ అధ్యాయం 28వ వచనం మనం చూసినా అక్కడ మాట కనబడుతుంది. చూడండి ఒకసారి చూపించేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. లోకాసు వార్త 17వ అధ్యాయము 28వ వచనం చూడండి. లోతు దినములలో జరిగినట్టు జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నార నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. హఠాత్తుగా ఆకాశము నుండి సొదొమ గొమొర్రా మీద ఏం పడింది? అగ్ని గంధకముల వర్షం. ఈనాటికి కూడా అక్కడ ఆ బూడి తప్ప ఏం కనబడదు. అక్కడ సల్ఫర్ బాల్స్ అనేటువంటివి ఈనాటికి కూడా కనబడతా ఉంటాయి. ఒక తెల్ల ఏమంటారు దాన్ని, ఒక గుట్టలా మారిపోయింది. ఏదో అంటారు చిన్నప్పుడు ముగ్గేసేవారు, శుద్ధ కొండల్లా మారిపోయినాయి ఆ ప్రదేశం అంతా కూడా. కాల్చేసాడు దేవుడు. ఎప్పటికీ కూడా ఒక పచ్చగడ్డి కూడా మలవడానికి అవకాశం లేనంతగా దేవుడు దాని మీద ఉగ్రత పంపించాడు. అంటే సొదొమ గొమొర్రాలో హోమోసెక్షువాలిటీ అనేటువంటిది ఎక్కువైపోయింది. గే కల్చర్ అనేటువంటిది ఎక్కువైపోయింది. మనం కానీ చూస్తే లోతు దగ్గరికి వచ్చినటువంటి ఇతర దేవదూతలను కూడా రాత్రికాల సమయమునందు యవనస్తులు వృద్ధులు కూడా వచ్చి బలాత్కరించి వారితో పాపం చేయాలనే ప్రేరేపణ వాళ్ళు కలిగి ఉన్నారు. అప్పుడు లోతు వచ్చి, అలా చేయకండి, నా ఇంటికి వచ్చినటువంటి గెస్టుల్ని అలా ఇబ్బంది పెట్టకండి, పెళ్ళి కాని 2 కుమార్తెలు ఉన్నారో కావాలంటే వాళ్ళు మీకు ఇచ్చేస్తానంటే కుదరదు, మాకు ఆ 2 మగాళ్ళే. అంటే పురుష సంయోగులు. సేమ్ చివరి దినాలకు వచ్చేటప్పటికి కూడా ఈ ఆలోచన విధానం, ఈ అలవాటు అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఎక్కువైపోతూ ఉంది. అయితే మీ అందరికీ ఒక డౌట్ రావాలి, లేదంటే చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే, బైబిల్లో పురుష సంయోగానికి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలేదు. 2 పురుషులు పెళ్లి చేసుకోవడానికి కానీ, 2 పురుషులు సహజీవనం చేయడానికి కానీ, 2 పురుషులు లైంగిక సంబంధాలు పెట్టుకోవడానికి కానీ బైబిల్ ఎక్కడ కూడా వీలనేటువంటిది ఇవ్వలేదు. అలాగే మరి బైబిల్లో ఎక్కడైనా 2 స్త్రీల కలయిక గురించి కానీ, 2 స్త్రీల సంభోగం గురించి కానీ మాట్లాడబడిందా అంటే, హోమోసెక్షువాలిటీ అంటే 2 వస్తారు. ఓన్లీ మగాళ్ళకి సంబంధించింది కాదు, ఆడవాళ్ళకి సంబంధించింది కూడా బైబిల్లో ఎక్కడ రాయలేదు. గే కల్చర్ అంటే 2 మగాళ్ళ యొక్క సంభోగ విధానం. లెస్బియన్ కల్చర్ అంటే 2 ఆడవారి యొక్క సంభోగ విధానం అన్నమాట. అంటే గే కల్చర్లో 2 మగాళ్ళు పెళ్లి చేసుకుంటారు. లెస్బియన్స్గా మారిన వాళ్ళేమో 2 ఆడోళ్ళు కలిసి పెళ్లి చేసుకుంటారు. 2 ఆడోళ్ళు లైంగిక సంబంధం పెట్టుకుంటారు. 2 ఆడోళ్ళు కలిసి పాపం చేస్తూ ఉంటారు. అది అలా కుదురుతుంది అని అంటే కుదురుతుంది అంతే. కొన్ని మాటలు మాట్లాడకపోవడం చాలా మంచిది, అసహ్యంగా ఉంటుంది అంతే. మరి దాని గురించి బైబిల్లో ఎందుకు ప్రస్తావించలేదండి? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ పురుష సంయోగం గురించి దేవుడు ఎప్పుడు కూడా ఖండిస్తూ మాట్లాడాడు. మరి అలాగైతే LGBTQలో లెస్బియన్ అనేటువంటి ఒక తెగ కూడా ఉంది కదా, ఒక
సమాజం కూడా ఉంది కదా. మరి వాళ్ళ గురించి బైబిల్ ఎందుకు రాయబడలేదండి అంటే, ఇద్దరు ఆడాళ్ళు కలిసి పెళ్లి చేసుకోవడం, ఇద్దరు ఆడాళ్ళు కలిసి సంభోగించడం తప్పు కదా, పాపం కదా? అది కూడా పాపమే. అయితే ఎందుకు రాయలేదు అనే ఆలోచన చాలామందికి వస్తుంది. ఎందుకు రాయలేదు, అన్నీ రాశాడు బైబిల్లో. మనకి చదవడానికి టైం లేక, బుర్ర పెట్టి చదివేటువంటి ఆలోచన లేక మనకు కనబడట్లేదు, కానీ స్పష్టంగా అన్నీ రాసి ఉంచాడు. గే కల్చర్కి బైబిల్ వ్యతిరేకం, లెస్బియన్ కల్చర్కి బైబిల్ వ్యతిరేకం, బైసెక్షువల్స్ కూడా బైబిల్ వ్యతిరేకం. ఎవరికి అనుకూలం అంటే ఓన్లీ స్ట్రైట్గా ఉండేవాళ్ళు. ఏ పురుషుడైతే స్త్రీని కోరి ఆమెతో సంసారాన్ని జరిగిస్తాడో వాళ్ళకే బైబిల్ సపోర్ట్ చేస్తుంది. ఏ స్త్రీ అయితే పురుషుని యొక్క సహవాసమును బట్టి సంసారాన్ని జరిగించాలనే ఆలోచన కలిగి ఉంటారో వారికి మాత్రమే బైబిల్ సపోర్ట్ చేస్తుంది. కానీ ఒక పురుషుడు మరొక స్త్రీతో, మరొక పురుషునితో ఉన్న పాపమే, ఒక పురుషుడు మరొక పురుషుడితో ఉన్న పాపమే, ఒక స్త్రీ మరొక స్త్రీతో ఉన్నా కూడా పాపమే. కాబట్టి లెస్బియన్ కల్చర్ గురించి బైబిల్ ఏం చెప్తుందంటే చెప్పింది. నాకు చాలా మెసేజ్లు వస్తూ ఉంటాయి. అందులో చాలా మెసేజ్లు ఏంటంటే యవన దశకు సంబంధించినటువంటి వ్యక్తులు పంపించే మెసేజెసే. అన్న నేను పలానా దానికి ఎడిక్ట్ అయిపోయినన్నా, పలానాది బాగా నాకు అలవాటు అయిపోయిందన్నా, దాన్ని నేను మాలుకోలేకపోతున్నానన్నా, బయటికి రాలేకపోతున్నానన్నా అని చెప్పి ఎక్కువగా మగాళ్ళే ఈ మెసేజ్ చేస్తూ ఉంటారు. ఆడవాళ్ళు ఎక్కువగా ఏం మెసేజ్ చేస్తూ ఉంటారంటే, నేను ఒక వ్యక్తితో పాపం చేశానన్నా, అనుకోని విధంగా కాలు జారేనన్నా, ఇప్పుడు దేవుడు నన్ను క్షమిస్తాడా లేదా అన్న అని ఆడవాళ్ళ నుంచి వచ్చే మెసేజ్లు ఈ విధానం అన్నమాట. కానీ నాకు ఆడవాళ్ళ నుంచి చాలా రేరుగా వచ్చిన మెసేజ్లు ఏమన్నా ఉన్నాయంటే, నేను కూడా ఒక లెస్బియన్నే పాస్టర్ గారు, నాకు ఒక లెస్బియన్ మేట్ ఉంది, ఒక లెస్బియన్ గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఇద్దరు అమ్మాయిలు. మళ్ళీ మన కేరళలో చూసినా, హైదరాబాద్లో చూసినా, ఏ చుట్టుపక్కల ప్రాంతాల్లో చూసినా ఈ కల్చర్ ఎక్కువైపోతుంది. ఇద్దరు మగాళ్ళు కలిసి పెళ్లి చేసుకోవడం, ఇద్దరు ఆడవాళ్ళు కలిసి పెళ్లి చేసుకోవడం, సేమ్ జెండర్కి సంబంధించిన వ్యక్తులు సంబంధాలు పెట్టుకోవడం, ఇదంతా కూడా మహాభయంకరమైన పాపం. లెస్బియన్స్ కూడా బైబిల్ ఎక్కడ కూడా స్వేచ్ఛ ఇవ్వలేదు. వాళ్ళకి ఇప్పటికీ కూడా వ్యతిరేకంగానే బైబిల్ మాట్లాడింది. ఎక్కడుంది అని అంటే, ఎక్కడుంది చెప్పండి, ఎక్కడుంది? క్లియర్గా చెప్పాడు అపోస్తులుడైన పౌలు. చెప్పండి. రోమీలకు రాసిన పత్రిక ఒకసారి తీద్దాం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనము. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలం పొందుచు ఒకరిని ఎడల ఒకరు ఏమయ్యారు? కామాతులైరి. అలాగే పై వచనం చదువుతాను చూడు, 26 మధ్య నుంచి. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును ఏం చేశారంట? అనుసరించారంట. అంటే అక్కడ స్త్రీలు కూడా స్వాభావికమైనటువంటి ఆ ధర్మాన్ని విడిచిపెట్టి వ్యతిరేకంగా నడిచారని ఉంది. పురుషులు కూడా స్వాభావికమైనటువంటి ధర్మాన్ని విడిచిపెట్టి వ్యతిరేకంగా నడిచారని ఉంది. స్త్రీలు స్వాభావికమైనటువంటి ధర్మం ఏంటి? ఒక మగాడితో కలిసి ఉండడమే స్వాభావికమైన ధర్మం. ఒక స్త్రీ మరొక పురుషుణ్ణి పెళ్ళాడుటే బైబిల్ మాట్లాడేటువంటి విషయం. మరి దాన్ని మరిచి పాపం చేశారంట. అంటే వీళ్ళు ఏం చేశారన్నమాట? స్త్రీ మరొక స్త్రీని, చెప్పండి, పురుషుడు మరొక పురుషుణ్ణి. కాబట్టి ఇదంతా కూడా తప్పు అంటుందా లేదా? తన తప్పిదమునకు తగిన ప్రతిఫలం పొందుచు ఒకరి ఎడల ఒకరు ఏమైపోయారు? కామాతులైరి అనేటువంటి మాట కనబడుతుంది. కామాతులైరి అనేటువంటి మాట. కాబట్టి బైబిల్ ఓన్లీ గేస్ గురించి మాత్రమే ఖండించి మాట్లాడలేదు, కానీ లెస్బియన్ కల్చర్ గురించి కూడా ఖండించి మాట్లాడింది. అన్యాచురల్గా జరిగే ప్రతి దానికి కూడా బైబిల్ వ్యతిరేకమైనది. న్యాచురల్గా ఏర్పడింది ఏదన్నా ఉందంటే పురుషుడు స్త్రీ యొక్క వైవాహిక జీవితం. ఇది న్యాచురల్, ఈ దేవుడు పెట్టింది. అన్యాచురల్ ఏంటి? స్త్రీ మరొక స్త్రీ, పురుషుడు మరొక పురుషునితో. ఇది అన్యాచురల్ అన్నమాట.
కాబట్టి దేవుడు ఎక్కడ కూడా దాన్ని అంగీకరించే అవకాశం లేదు. అలాంటి వ్యక్తులందరూ కూడా మండు అగ్నిగుండంలో పడిపోతారు. హోమో సెక్షువల్స్ అనేటువంటి పదం రాయబడింది. పురుష సంయోగులు అని తెలుగులో రాయబడింది, కానీ ఇంగ్లీషులో హోమో సెక్షువల్స్ అనేటువంటి పదం చాలా స్పష్టమైన రీతిలో రాయబడింది. ఎందుకు వచ్చింది పాస్టర్ గారు? అసలు ఈ ఆలోచన, ఈ అలవాటు, ఈ తలంపు ఒక మనిషిలోకి ఎందుకు ప్రవేశించింది? పాపం నుండి వచ్చినదే కాదని నేను అనట్లేదు, కానీ ఎవరు పెట్టుంటారంటే సాతానుగాడు పెట్టాడు. పడద్రోయబడినటువంటి దేవదూతలు ఎప్పుడైతే వారి యొక్క ప్రధానత్వాన్ని కోల్పోయి పరలోకం నుంచి త్రోసివేయబడ్డారో, త్రోసివేయబడిన తర్వాత పరలోకంలో ఉండవలసిన క్యారెక్టర్స్ అన్ని కోల్పోయారు. నెగిటివ్ క్యారెక్టర్స్ అన్నీ వచ్చేసిన వాళ్ళల్లోకి. పడద్రోయబడిన దేవదూతలందరూ కూడా వాస్తవానికి పరలోక సంబంధులు, అంటే పాజిటివ్ క్యారెక్టర్స్, అంటే దైవికమైనటువంటి అలవాట్లు కలిగి ఉన్నవారు అన్నమాట. కానీ ఎప్పుడైతే ఆ స్థానాన్ని విడిచి కిందకు వచ్చేసారో ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఏమైపోయినాయి? రివర్స్ అయిపోయినాయి అన్నమాట. అప్పుడే మనుషుల దగ్గరికి వచ్చి పాపం చేయడం, పాపాన్ని నేర్పించడం, పురుషులిద్దరు కలిపి పాపం చేయడం అనేది కావచ్చు, దేవదూతలు మనుషుల యొక్క కుమార్తెలతో పాపం చేయడం అనేటువంటిది కావచ్చు, లేకపోతే మాస్టర్బేషన్ కావచ్చు. ఇవన్నీ కూడా అలవాటు చేసింది ఎవరంటే పడద్రోయబడినటువంటి దేవదూతలే. వీరి వల్ల వచ్చినటువంటి పాపమే ఈ LGBTQ అనేటువంటి కల్చర్. అయితే కొంతమందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే, అసలు సంభోగమే పాపం అండి పాస్టర్ గారు అంటుంటారు కొంతమంది. అంటే ఇంకా క్లియర్గా మాట్లాడాలంటే, ఒక స్త్రీ పురుషుని యొక్క లైంగిక కలయిక పాపమా పాస్టర్ గారు అంటారు. పాపం కాదు అది. స్త్రీ పురుషుల యొక్క లైంగిక సంబంధం పాపం అయితే దేవుడు సృష్టిలో ఆ సంబంధాన్ని ఎందుకు పెడతాడు? ఆదికాండం 1వ అధ్యాయంలో కానీ మనం చూసినట్టయితే, మీరు ఫలించి ఏం చేయండి? అభివృద్ధి పొందండి. అంటే దేవుడు ఇలా ఫుల్గా నేను వర్డ్ నేను ఎక్స్ప్రెస్ చేయట్లేదు. ఎక్స్ని క్రియేట్ చేసిందే దేవుడు. ఎక్స్ని అంటే ముందు 2 లెటర్స్ మీరు పెట్టేసుకోండి, కాబట్టి చూపిస్తాను చూడండి. అది కూడా చూపించి ముందుకు వెళ్ళిపోతాను, అప్పుడు బాగా అర్థమవుతుంది నేను చెప్పేది. 1వ అధ్యాయం ఆదికాండం 1వ అధ్యాయం. ఎందుకు డైరెక్ట్గానే మాట్లాడుతుంది? ఇందో తప్పే ఉంది. సెక్స్ అనేది తప్పు కాదు, సెక్స్ అనేది తప్పు కాదు. సెక్స్ అనేటువంటి పదం కూడా తప్పేం కాదు, అదేం పాపం కాదు. అదొక పాపంగా, అదొక తప్పుగా నేర్పేశారు జనాలు మనుషులకి. అది తప్పు ఎందుకు అవుద్ది? సెక్స్ అవుట్ సైడ్ మ్యారేజ్ అది తప్పు. సెక్స్ వైవాహిక జీవితానికి బయట చేయడం తప్పు, వైవాహిక జీవితంలో చేయడం తప్పు కాదు. సెక్స్ అనేటువంటి దేవుడు దేనికి తయారు చేశారంటే, ఎవరికి తయారు చేశారంటే, ఏ పురుషుడైతే ఆ స్త్రీని పెళ్లి చేసుకుంటాడో వాళ్ళిద్దరి మధ్యన ఉండుటకు మాత్రమే అది తయారు చేయబడింది. అవుట్ సైడ్ మాత్రం అది ఉండడం పాపమే. అది క్లియర్గా బైబిల్ కూడా సెలవిస్తుంది. అవుట్ సైడ్ చేసే దానిలో జారత్వానికి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, వ్యభిచారం చేసేవాళ్ళు ఉన్నారు. పెళ్లి చేసుకున్న వారి మధ్యన ఈ సంబంధం తప్పని ఎక్కడ కూడా బైబిల్లో లేదు. ఎందుకంటే దేవుడు పెట్టిందే అది. సెక్స్ అనేది పాపం కాదు, సెక్స్ అనేది తప్పు కాదు. సెక్స్ అవుట్ సైడ్ మ్యారేజ్ అనేది తప్పు. సెక్స్ ఇన్సైడ్ మ్యారేజ్ అనేది చాలా ఆశీర్వాదం, చాలా దీవెనది. బయట జరిగిస్తే పాపం, లోపల జరిగిస్తే దీవెన. దీవెన కాస్త పాపం అయిపోతుంది బయటికి వెళ్తుంటే. సేమ్ అదే బయట చేస్తుంటే పాపం అవుతుంది, ఆ రిలేషన్లో చేస్తుంటే అది పుణ్యం అవుతుంది. పరలోకంలో ఉన్నటువంటి స్వభావాలు కూడా అంతే. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక రేంజ్లో ఉన్నారు. అది దాటి బయటకు వచ్చిన తర్వాత ఏమైపోయింది? అది నెగిటివ్ ఎనర్జీగా మారిపోయింది. అది సాతాను యొక్క పడద్రోయబడినటువంటి దేవదూతల యొక్క స్వభావాల్లో మార్పులు. చూడండి ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. దేవుడు వారిని 27 నుంచి చదువుతున్నాడు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను చెప్పండి పురుషునిగాను ఏం చేశాడు? వారిని సృజించాను. స్త్రీనిగాను పురుషునిగాను సృజించాడా? లేకపోతే ఇద్దరు స్త్రీలను ఇద్దరు పురుషుల్ని సృజించాడు ఆయన? స్త్రీగా పురుషునిగా, అంటే పురుషుడు స్త్రీకి, స్త్రీకి పురుషుడు. చూడండి తర్వాత ఏం చూడండి. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, ఆశీర్వాదం ఏ విధంగా ఆశీర్వదించాడో చూడండి. వారిని ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునుడి,
సముద్ర చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారిని ఏం చేశాడంట చెప్పాను. చూడండి పై వచనం, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని ఏం చేయండి, నిండించండి. ఫలించండి అంటే అర్థం ఏంటి? ఫలించండి అంటే అర్థం ఏంటి? ఏదో ఒకటి పెద్దోళ్ళు ఎక్కువగా తరచుగా మాట్లాడుతూ ఉంటారు ఈ విషయాన్ని. ఏమంటారు దాన్ని? ఇంకా నీ కడుపులో పిండి ఏం పడలేదా? పిండి అనగా బడ్స్, ఫ్రూట్కి లేదంటే ఫ్లవర్కి ముందు వచ్చేటువంటి బడ్స్. 2 పువ్వులు చెప్పండి, అంతేనా? 6 కాయలా? 6 పువ్వులు 2 కాయలా? 2 పువ్వులు 6 కాయలుగా ఉండాలి మీ జీవితం అంటారు. అంటే పెళ్లి చేసుకున్న వారిని ఎందుకంటారు ఆ మాట? 2 పువ్వులు, మగ పువ్వు ఆడ పువ్వు, 6 కాయలు అంటే అర్థం ఏంటి? మీరు ఫలించి పిల్లల్ని కనాలి అని అర్థం. ఇక్కడ ఫలించి అనేటువంటి పదం హీబ్రూలో కానీ చూసాం అనుకోండి ఆశ్చర్యపోతారు. హీబ్రూలో ఫలించుట అనేటువంటి పదం దగ్గర ఉన్నటువంటి ఆ వర్డ్ ఏంటో తెలుసా? పారా సమూయేలు గారు మన దైవజనులు కదా, ఆయన ఇంటి పేరు అక్కడ ఉంది. హీబ్రూ భాషలో పారా అంటే అర్థం ఏంటంటే ఫలించుట, అభివృద్ధి పొందుట. హీబ్రూ భాషలో PARA. అదేంటో తెలియదు కానీ ఆయన పేరు కానీ ఆయన వెనకాల నుంచి వచ్చిన అన్నీ కూడా బిబ్లికల్గా అన్ని హీబ్రూ లాంగ్వేజ్ నుంచి వచ్చిన పేర్లే. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంటుంది కొన్ని సందర్భాలు. అలాంటివి కొంచెం ప్రత్యేకంగా ఆలోచిస్తున్నప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంటుంది, చాలా ఆశ్చర్యం కూడా కలుగుతూ ఉంటుంది. పారా సమూయేల్ అనేటువంటిది అవన్నీ కూడా హీబ్రూ పదాలే. పారాను అనేటువంటి అడుగు ఉంది బైబిల్ గ్రంథంలోని. పారా అంటే హీబ్రూలో ఫలించుట. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుని వారిద్దరూ ఫలించాలంటే, ఆ భార్య భర్తలు ఇద్దరూ కూడా పిల్లల్ని కనాలంటే వాళ్ళు ఏం చేయాలి? ఇద్దరు కాస్త 3 అవ్వాలంటే, ఆ ఇద్దరు కాస్త 4 అవ్వాలంటే, ఆ ఇద్దరు కాస్త 5 అవ్వాలంటే, ఆ ఇద్దరు కాస్త 10 మంది అవ్వాలంటే వాళ్ళిద్దరూ మొట్టమొదటిగా చేసుకోవలసిన పని ఏంటి? కలయిక, సంసారం జరిగించాలి. ఇది పాపం అయితే దేవుడు ఎందుకు పెడతాడు? పాపం భూమిలోకి వచ్చిన తర్వాత ఈ సంబంధం దేవుడు పెట్టినట్టు లేదు. అసలు పాపం ఏదేను తోటలో రాక మునిపే దేవుడు మగాడికి స్త్రీకి మధ్యన ఏ సంబంధం పెట్టాడు? సెక్షువల్ రిలేషన్షిప్ అనేటువంటిది పెట్టాడు. కాబట్టి సెక్స్ అనేది పాపం కాదు, సెక్స్ అనేది తప్పు కాదు. వైవాహిక జీవితం బయట చేయడం తప్పు, లోపల చేయడం చాలా పుణ్యం, చాలా అద్భుతమైనటువంటి అభిషేకం ఉంటుంది. ఒక ప్రత్యేకమైన కృప వారి మీద కుమ్మరించబడుతూ ఉంటుంది. అన్నిటికీ మించి వారు ఎన్లైటన్ అవుతూ ఉంటారు. ఇంకా బాగా మాట్లాడాలంటే ఒక స్ట్రాంగ్ ఎన్విరాన్మెంట్, స్ట్రాంగ్ పవర్ అనేటువంటిది కూడా భార్య భర్తల యొక్క సంసార జీవితాన్ని బట్టి కలుగుతూ ఉంటుంది. అది దేవుడు పెట్టినటువంటి ధర్మం. అది ఒక ప్రత్యేకమైనటువంటి పవర్ వాళ్ళు జనరేట్ చేస్తారు. అది వైవాహిక జీవితంలో జరిగితేనే. మరి బయట జరిగితే ఆ ప్రత్యేకమైన పవర్ జనరేట్ అవుతుంది. పాజిటివ్ పవర్ కాదు, అది నెగిటివ్ పవర్. అది చీకటి సంబంధమైనటువంటి శక్తుల మూలంగా ఏర్పడేటువంటి పవరు. అయితే మొట్టమొదటి క్లారిఫికేషన్ ఏంటంటే బైబిల్ పురుష సంయోగులకి వ్యతిరేకమే, స్త్రీ సంయోగులకి కూడా వ్యతిరేకమే. రెండోది, దేవుడు పెట్టింది ఈ బంధం పాపం వచ్చిన తర్వాత వచ్చినది ఈ బంధం కానే కాదు. ఈ రెండాటిల్లో మీకు కన్ఫర్మేషన్ వచ్చింది. అయితే మరి ఇప్పుడు పురుష సంయోగుల గురించి ఎంత స్పష్టంగా దేవుడు ఎందుకు రాయవలసి వచ్చిందండి? ఏ కారణాన్ని బట్టి రాయవలసి వచ్చిందని అంటే, అది సాతానుతో పడద్రోయబడిన దేవదూతల మూలంగా వచ్చినటువంటి అలవాటు కనుక మనుషులకి నేర్పేశారు. వాళ్ళు వచ్చి మనుషులకి ఒక మగాడై ఉండి ఆడదాంతోనే కాదు మగాడితో కూడా సంభోగించవచ్చు, ఒక మగాడై ఉండి మరొక మగానితో కూడా పాపం చేయొచ్చు. అందుకే అది లేఖనంలో కనబడుతుంది, మీరు స్త్రీ సైన్యము వలె పురుష సైన్యము చెయ్యకూడదు అంటే నెగిటివ్గా వాళ్ళు క్రియేట్ చేసి పెట్టారు. ఆలోచన మనుషులకి పెట్టిందే ఈ సాతానుగాడు. అయితే ఇక్కడ ఎందుకు కొరింథీయులకు రాసినటువంటి పత్రికల్లో స్పష్టంగా అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడంటే, ఆ టైంకి రోమన్ ప్రభుత్వాలన్నీ కూడా పరిపాలించేటువంటి కాలం.
ఆదిమ సంఘ పరిస్థితులన్నీ కూడా రోమన్ గ్రీకు ప్రభుత్వాలు పరిపాలించేటువంటి కాలం అన్నమాట. ఆ టైంలో ఆ కొరింథీ అనేటువంటి ప్రాంతంలో ఎక్కువగా ఉన్నటువంటి అలవాటు ఏదన్నా ఉందంటే హోమోసెక్షువాలిటీయే. ఎక్కువగా విచ్చలవిడిగా ఫుల్ స్వేచ్ఛ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ఆ టైంలోనే మేల్ ప్రాస్టిట్యూషన్ అనేది ఉండేది. మగాళ్ళు వ్యభిచారం చేసుకుంటూ ఉండేవారు రోమన్ కల్చర్లో. ఇంకో అద్భుతమైన విషయం చెప్తాను చూడండి. ఆ టైంలో ఉన్నటువంటి రోమన్ అధికారులందరూ కూడా చిన్న వయసుకు సంబంధించినటువంటి మగ పిల్లలతో పాపం చేసేవారు. ఆ కల్చర్లో పురుష సంయోగం ఎక్కువ కనబడేది. అందుకు డైరెక్ట్గా మాట్లాడవలసి వస్తుంది అక్కడ. రోమన్ ప్రభుత్వ పరిస్థితులన్నీ కూడా, రోమన్ సామ్రాజ్యం యొక్క అలవాటు అంతా ఏంటంటే మగాళ్ళు మరొక మగాళ్ళతో పాపం చేయడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. నీరో అనే చక్రవర్తి గురించి చెప్పాను, ఎంతమంది గుర్తుంది? నీరో అనేటువంటి చక్రవర్తి, ఈయనొక రోమన్ చక్రవర్తి. రోమన్ పరిపాలనలో వీడికంటే దుర్మార్గుడు, వీడికంటే భయంకరుడు ఇంకెవరో వచ్చి ఉండరేమో. అంత భయంకరమైన చక్రవర్తి ఎవరైనా ఉన్నారంటే నీరో చక్రవర్తి. అంత భయంకరమైనటువంటి చక్రవర్తి ఏం చేసేవాడంటే ఆదిమ సంఘాన్ని, క్రైస్తవులని కానీ ఎక్కడన్నా తెలిసిందనుకోండి, వాళ్ళని తీసుకుని వచ్చి తారు డబ్బాలో ఆ వ్యక్తిని ముంచి తారంతా శరీరానికి రాసి కాళ్ళుకి తాడులు కట్టి చెట్లకు వేలాడదీసేవాడు. ఉదయం నుంచి రాత్రి వరకు చెట్లకు వేలాడదీసి చీకట పడేటువంటి సమయానికి కొవ్వొత్తులు వెలిగించినట్టుగా వెలిగించమనేవాడు. అంత క్రూరుడు, అంత కిరాతకుడు ఈ రోమన్ చక్రవర్తి. అంత కిరాతకుడు అన్నమాట. తారంతా అంటించేసేవారు, తార దబ్బాల్లోకి ముంచేసేవారు. ముంచేసిన తర్వాత సాయంత్రానికి ఆ చెట్ల మీద వేలాడుతున్నటువంటి క్రైస్తవులందరినీ కూడా కింద కాగడ పెట్టి వెలిగించేవాడు. మేడ మీద మందు తాగుతూ హార్మోని వాయిస్తూ వాళ్ళు కాలిపోయి విలవల్లాడిపోతుంటే వీడు సునకానందం, పైశాచిక ఆనందం పొందుకుంటూ ఉంటాడు. అంత భయంకరమైనటువంటి చక్రవర్తి నీరో అనే చక్రవర్తి. క్రైస్తవుల్ని ఇంకొక విధంగా ఎలా చంపేవాడు అంటే, పెద్ద క్రికెట్ గ్రౌండ్ ఉంటా చూడండి, స్టేడియంస్, అందరూ చూస్తుండగా మధ్యలో గేమ్ ఆడుతూ ఉంటారు కదా, అలా పెద్ద స్టేడియంస్ ఉండేవి ఆ టైంలో. చాలా బాగుండేవి. అందరూ కూర్చున్నప్పుడు క్రైస్తవులు తీసుకుని వచ్చి మధ్యలో పెట్టేవాడు, ఒక ఇద్దరున్న ముగ్గురున్న క్రైస్తవులు. ఎందుకంటే క్రైస్తవ వ్యతిరేకమైనటువంటి విధంగానే అది నడిపించబడి. అలా మధ్యలో పెట్టిన తర్వాత మంచి ఆకలి మీద ఉన్నటువంటి పులుల్ని, సింహాలను వదిలేసేవాడు. బ్రతుకుండగానే పులి ఒక జబ్బ, సింహం ఒక జబ్బ, తల అలా ముక్కలు చేసి బ్రతుకుండగానే తినేసి క్రైస్తవులు. అంత క్రూరుడు, అంత క్రూరమైనటువంటి నీరో చక్రవర్తి కూడా ఒక మగాణ్ణి పెళ్లి చేసుకున్నాడు. ఆడి పేరు స్పోరస్. ఇంకా చిన్న వయసు కలిగినటువంటి యవనస్తుడు వాడికి క్యాస్ట్రేషన్ చేసేసాడంటే వాడి యొక్క పురుషాంగాన్ని తీయించేశాడు. అంటే వాడు చేసిన సంసారం ఎవరితో తెలుసా? హిజ్రాతో. ఈ నీరో అనేటువంటి చక్రవర్తి ఒక అంత భయంకరమైన కల్చర్. అలాంటి అలవాటు ఉన్నటువంటి సంస్థానంలో, ప్రదేశాల్లో అది తప్పురాని ఖండించాడు. అంత శక్తిమంతుడు పౌలు. చూడండి, అలాంటి పాపం చేస్తున్నటువంటి ప్రదేశాలకు వెళ్ళి మీరు చేసేది పాపం రా, పాపాత్ముల్లారా అని చెప్పడానికి కూడా ఏముండాలి? దమ్ముండాలి. పాపం చేసేవారి దగ్గరికి వెళ్ళి పాపం రాది అని చెప్పాలంటే ధైర్యం ఉండాలి. స్పోరస్ అనేటువంటి ఒక యవనస్తుని తీసుకుని వచ్చి క్యాస్ట్రేషన్ అంటే ఆ మర్మంగాన్ని కోయించేసి వాడితో ఈ వ్యక్తి పెళ్లి చేసుకున్నాడంట. కొంతకాలానికి నీరో అనేటువంటి చక్రవర్తి ఇంకొక చక్రవర్తికి భార్య అయ్యాడు. ఈ నీరోని ఇంకొక మగోడు ఉంచుకున్నాడు. చూడండి ఎంత దరిద్రమో. ఈ నీరో అనేవాడు ఒక కుర్రాన్ని ఉంచుకున్నాడు. తర్వాత ఈ నీరో అనేటువంటి మగ చక్రవర్తిని ఇంకొక రాజుగారు ఉంచుకున్నారు. అంత దరిద్రమైన కల్చర్లో బ్రతుకుతున్నటువంటి ప్రజలను ఉద్దేశించి రాసినటువంటి గ్రంథం అది. 1 కొరింథీ 6వ అధ్యాయంలో కనబడుతున్న మాటలంతా కూడా ఆ కల్చర్కి సంబంధించింది. అంత భయంకరమైన పాపం అది. హోమోసెక్షువల్స్ అనేవారు పరలోక రాజ్యానికి వెళ్ళరు. వారు మండు అగ్నిగుండములోనే పడతారు. అందులో సందేహం లేదు. మండు అగ్నిగుండంలోనే.
ఒక పురుషునిగా నీకు వాంఛ స్త్రీ మీద కలగాలి తప్ప మరొక పురుషుని మీద కలుగుతుందంటే నువ్వు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఏ డాక్టర్ గారి దగ్గరికి? ఈ డాక్టర్ గారి దగ్గరికి. ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామంటే న్యాచురలేనండి, పాపం చిన్నప్పటి నుంచి అలాంటి జీన్స్ ఏమన్నా ఉన్నాయేమో అని అంటారేమో. ఈ డాక్టర్ గారి దగ్గరికి వస్తే అది పాపం అండి అని చెప్తుంది. ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే పాపం అని చెప్పదు, ఆ పోన్లేండి అలా వదిలేండి పాపం పిల్లలు తెలియక అని అంటారేమో. ఈ డాక్టర్ గారి దగ్గర రావాలి. ఒక స్త్రీ అయి ఉండి మరొక పురుషుని మీద వాంఛ కలగకపోగా మరొక స్త్రీ మీద నీకు వాంఛ కలుగుతుందంటే నువ్వు ఎక్కడికి రావాలి? ఇక్కడికే రావాలి. అది ప్రకృతి వ్యతిరేకమైన భయంకర పాపం. వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళరు అని చెప్పి స్పష్టంగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. స్పష్టంగా పురుష సంయోగులు పరలోక రాజ్యమునికి ఏం చేయబడరంట? ప్రవేశించరు. ఈ ఈ అలవాటు ఎక్కడ మొదలవుతుంది? ఏ స్టేజ్కి వెళ్ళిపోతారంటే, మగ ఫ్రెండ్స్ అందరూ ఇంట్లో పేరెంట్స్ లేనప్పుడు ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకుని వస్తారు. ఈరోజు మా అమ్మగారు నాన్నగారు లేరురా, ఒక 2 రోజుల వరకు రారా, బయటికి ఎక్కడికో చుట్టాల దగ్గరికి వెళ్ళారు, ఫంక్షన్కి వెళ్ళారు, మా ఇంటికి వచ్చేయండి ఈరోజు, చక్కగా చదువుకుందాం, లేదంటే టీవీ పెట్టుకుని సినిమాలు చూసుకుందాం అంటారు. టీవీలు పెట్టుకొని సినిమాలు చూడడం వరకు ఫైన్, అందరూ కలిసి చదువుకోవడం వరకు ఫైను, చక్కగా వాళ్ళు ఏమన్నా మంచిగా ఆహారాన్ని ఏదన్నా వండుకొని తినడం వరకు కూడా ఫైనే. కానీ మగాళ్ళతో ఎలా ఉంటుందంటే, ఫ్రెండ్స్ అందరినీ తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టిన తర్వాత ఇంట్లో పేరెంట్స్ లేకపోతే వారికి కలిగే ఒక దరిద్రమైన ఆలోచన ఏంటంటే, సినిమాల కంటే కూడా, అంటే నార్మల్ ఫిలిమ్స్ కంటే కూడా బ్లూ ఫిలిమ్స్ పెట్టుకొని చూడడానికి ఇష్టపడతారు పురుషులే. మగాళ్ళే పేరెంట్స్ లేనప్పుడు పెట్టుకొని ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు. అలా చూసేటువంటి వ్యక్తుల్లోకి సాతానుగాడు ఈ ఆలోచన ప్రవేశింపజేస్తాడు. 4 మగ ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక రూమ్లో బ్లూ ఫిలిం చూస్తున్నారు. చూస్తున్నప్పుడు ఎవడికో ఒక వ్యక్తికి ఆ విధమైన ఆలోచన వస్తుంది. ఆ వ్యక్తి ఇంకొక పక్కనున్న ఫ్రెండ్ని పట్టుకుంటాడు. ఇద్దరి మధ్యన ఏం ఏర్పడుతుంది? మగాళ్ళు ఫ్రెండ్స్ అందరూ కలిసి పోర్న్ చూసేటువంటి వ్యక్తులు లేరా? ఫ్రెండ్స్ అందరినీ కూర్చోబెట్టి అది చూసి అది నెమ్మదిగా ఆ అలవాటుకి కానీ తీసుకుని వెళ్ళిపోతే బయటికి రాలా. నేను అందుకే పెద్దవాళ్ళందరికీ కూడా చెప్తూ ఉంటాను, అది ఆడలేనా మగాళ్ళైనా, ఇప్పుడు ఆడవాళ్ళు చూడరంటే ఆడవాళ్ళు కూడా చూస్తారు, బోల్డ్ చూస్తుంటారు వాళ్ళు. ఇప్పుడు అలా తయారయ్యారు. ఇంటికి ఫ్రెండ్స్ని తీసుకుని వచ్చి కూర్చోబెడతాం, ఫ్రెండ్స్ని కూర్చోబెట్టి రేపు పంపిస్తాం ఇలాగేదో అన్నప్పుడు తప్పేమి లేదు. కానీ తలుపు తీసి ఉండాలి, ఒక కొన్నేస్తూ ఉండాలి. అంతేగాని లేదా చదువుకుంటున్నారు కదా, చదువుకోనండి అని చెప్పి తలుపు వేసేసుకున్న తర్వాత మీరు బయట ఏదైనా పని చేసుకున్నారు అనుకోండి, తలుపు వేసుకొని చదువుతున్నారో లేకపోతే ఏం చూస్తున్నారో మీరు చూసి వచ్చారా? చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. రెండో విషయం ఏంటంటే, కొంతమంది పేరెంట్స్ అటు ఆడవాళ్ళని మగాళ్ళని కూడా హాస్టల్స్లో జాయిన్ చేస్తూ ఉంటారు. లేడీస్ హాస్టల్స్లో, జెంట్స్ హాస్టల్స్లో జాయిన్ చేస్తాం. ఈ హాస్టల్స్లో జాయిన్ చేయడం వల్ల కూడా ఈ అలవాటు వచ్చేస్తుంది. పెయిడ్ రూమ్స్ అని ఉంటాయి. ఇలా జాబులు చేసే వాళ్ళు పెయిడ్ రూమ్స్, పెయిడ్ గెస్ట్లుగా రూమ్ తీసుకుని ఒక 3-4 ఒక రూమ్లో ఉంటారు. అలా ఉండడం తప్పు అంటలేదు, అలా ఉన్న కారణాలు కూడా ఈ పాపంలోకి నడిపిస్తాయి. ఫ్రెండ్స్ ఒక రూములో కూర్చోవడం, గడపడం అనేది ఈ పాపాన్ని అలవాటు చేయడంలో మొట్టమొదటి ప్రధాన పాత్ర. రెండవది మేల్ హాస్టల్స్లో, మగాళ్ళందరూ కలిపి హాస్టల్స్లో ఉంటారు, వారికి అలవాటు అనేటువంటిది వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. మూడవదిగా జాబులు చేసే వాళ్ళు కూడా పెయిడ్ గెస్ట్ హౌస్లో, పెయిడ్ రూమ్స్లో వాళ్ళు ఉంటారు. అలా ఉండడం వల్ల కూడా ఒకవేళ ఒక వ్యక్తికి అలాంటి ఆలోచన ఉందంటే నెమ్మదిగా పాడు చేస్తాడు ఆ పక్కనున్న వ్యక్తిని. వాళ్ళు కలిసి మాస్టర్బేషన్ చేసుకుంటారు, వాళ్ళు కలిసి పోర్నోగ్రఫీ చూస్తూ ఉంటారు. వారు దేవుని రాజ్యానికి వెళ్ళరు. ఒక మగాన్ని కూర్చోబెట్టుకొని ఇంకొక మగాడిగా నువ్వు చూస్తున్నావు అంటే నువ్వు హోమోసెక్షువల్ కాకపోతే స్ట్రైట్ అని పిలుస్తారు నిన్ను. ఇక్కడున్న కొంతమంది మగబిడ్డలు ఉన్నారు, ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతుంటారు, ఎలా ఉన్నారా నాన్న,
బాగానే ఉన్నారా? మందు గిందు ఏం అలవాటు అవ్వలేదు కదా? నీ ఫ్రెండ్స్ మంచోళ్ళే కదా? ఎన్నిసార్లు అడిగాను నేను. ఉంటారులే అన్నయ్య అన్నాడు ఒకసారి. ఆయన పట్టించుకోకూడదు అంటారు. పట్టించుకోకపోతే మంచిదే. ఒకవేళ అలాంటి తేడా క్యాండిడేట్ కానీ మన ఫ్రెండ్ సర్కిల్లో కానీ మన రూమ్లో కానీ ఉంటే వాడు ఎప్పుడన్నా నేను గెలికే ప్రయత్నం చేస్తే ఫాట్ మన కొట్టు కోపం పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. మా ఫ్రెండే కదా ఫోన్లే అని వదిలేసాం అనుకో, నేను మింగేత్తరేటి కొట్టాలి, ఫాట్ మనం కొట్టాలి. మళ్ళీ ఇంకొకసారి ఆ విధంగా ప్రవర్తించడానికి ఆ వ్యక్తి ధైర్యం సరిపోకూడదు. అలా మనం మూవ్ అవ్వాలి తప్ప ఆడేదో మనతో ఫ్రీగా ఉంటున్నాడో మనకేదో హ్యాపీ ఫీలింగ్ వస్తుందని చెప్పి అలా సపోర్ట్ చేసి అలా కలిసామంటే నిన్ను ఆడిని కలిపి ఎక్కడ తోసేస్తాడైనా. చాలా జాగ్రత్తగా ఉండి తల్లిదండ్రులకు చెప్తున్నాను. ఈ అంత్య దినాల్లో ఈ కల్చర్ ఎక్కువైపోద్దంట, గే కల్చర్ ఎక్కువైపోద్దంట, పురుష సంయోగులు ఎక్కువైపోతారంట. ఆ విధమైనటువంటి సంబంధాలు పెట్టుకునేటువంటి ఒక అలవాటు సాతానుగాడు మనుషుల్లోకి పెడతాడంట. నేను ఒకసారి విన్నాను, మీరు నమ్మండి నమ్మకపోండి. వారు మనలాగే ఉంటారు, ఏమీ పెద్ద పెద్ద కొమ్ములు లేకపోతే ఇంకో డ్రెస్సింగ్ స్టైల్ డిఫరెంట్గా మామూలుగానే ఉంటారు. వాడికి ఆ ఆలోచన ఉందని కూడా తెలియదు, ఆ అమ్మాయికి అలాంటి ఆలోచన ఉందని కూడా తెలియదు. ఒక అమ్మాయి, నాకు తెలిసిన వ్యక్తులు, ఆ అమ్మాయికి ఒక ఫ్రెండ్ ఉంది. ఆ ఫ్రెండ్ అస్మాట్లు ఫోన్ చేస్తుంటుందో మాట్లాడుతుంటారో అంత ఫైన్. ఒకసారి అందంట నిన్ను కలవాలి అందంట అమ్మాయి. కలవాలి అంటే ఫ్రెండ్షిప్లో ఫ్రెండ్స్గా కలవడానికి తప్పేముందిలే అని కలిసారండి. బయటికి వెళ్తే మామూలుగా ఎక్కడికి తిరగడానికి ఎక్కడికి వెళ్తే అప్పుడు వరకు బాగానే ఉందంట. తర్వాత ఆమె యొక్క వైఖరి తేడా కనబడుతుంది. ఒక ఆడపిల్ల ఉండి ఇంకొక ఆడపిల్లని కొంచెం గట్టిగా పట్టుకోవడం, కొంచెం చీక్స్ మీద ఈ విధమైన పెట్టడాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు కొంచెం అర్థం చేసుకున్నారు వాళ్ళు. ఆడవాళ్ళలో కూడా అలాంటి ఫీలింగ్స్ కలిగిన వాళ్ళు ఉంటారు. వారితో కానీ ఏకమైతే, వారితో కానీ చేతులు కలిపితే వారు నువ్వు కూడా కట్టబడి ఎక్కడ పడవేయబడతారు? మండు అగ్నిగుండంలో పడవేయబడతారు. ఎట్టి పరిస్థితుల్లో అది అన్యాచురల్, ప్రకృతి వ్యతిరేకమైనటువంటి స్వభావం చేసే ప్రతి ఒక్కరూ కూడా మండు అగ్నిగుండంలో పడిపోతారు. 15 years నుంచి 25 years, ఈ 10 సంవత్సరాలు కానీ జాగ్రత్తగా కానీ మనం కాపాడుకోగలిగితే మన జీవితం చాలా బాగుంటుంది. ఎవడైనా పడిపోయేది 10 yearsలోనే, 15వ సంవత్సరం నుంచి 25వ సంవత్సరం. 10 years కానీ జాగ్రత్తగా నిలబడగలిగితే వాడి ఫ్యూచరు, వాడి జీవితాన్ని మళ్ళీ ఇంక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ 10 yearsలో కానీ ఎక్కడన్నా కాలు జారిన, దారి తప్పిన నేను మళ్ళీ బాగు చేయడం చాలా కష్టమైపోద్ది. పురుష సంయోగులు, హోమోసెక్షువల్స్ ఉంది. ఇది ఆడవారికి కూడా వర్తించేటువంటి లేఖనం. ఇది 3వదిగా. 4వదిగా ఎవరు వెళ్ళరు అంటే హోమోసెక్షువల్స్ అంటే పోర్నోగ్రఫీ ఎడిక్టర్స్ అందరూ కూడా నరకంలోకి వెళ్ళిపోతారు. పోర్న్ అనేటువంటిది, నీలి చిత్రాలను చూసేటువంటి వ్యక్తులు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళరు. నీలి చిత్రాలను అందులో తప్పేముంది అని అంటారేమో. మళ్ళీ మత్తయి సువార్తలోకి నేను వెళ్ళాలి. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి ప్రక్కన పడే. శరీరం అంతా కూడా నరకంలో ఉండడం కంటే ఒంటి కన్నుతో జీవంలో ప్రవేశించుటే మేలు. అంటే నీ కళ్ళు వాటిని చూడాలని ప్రేరేపిస్తున్నాయి అంటే అర్థం చేసుకోలేదు ఎంత భయంకరమైన పాపం. పోర్నోగ్రఫీ చూసేవాళ్ళు, నీలి చిత్రాలను చూసేవాళ్ళు, మాస్టర్బేషన్ అలవాటు చేసుకున్నవారు, అలవాటుగా మారిపోయిన వాళ్ళు కూడా వెళ్ళరు. వారు కూడా హోమోసెక్షువల్ జాబితాలోకి వచ్చేస్తారు. గుర్తుపెట్టుకోండి ఈ మాటని. వారు వెళ్ళరు, ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళరు. మళ్ళీ ఆ రోజున మా అన్నయ్య నాకు చెప్పలేదు, చెప్పుంటే నేను నరకంలో ఎందుకు పడతానో, ఈ రోజున చెప్పకపోవడం వల్లే కదా నరకంలోకి వచ్చి పడ్డాను అని అంటారేమో మళ్ళీ దేవుడి దగ్గర. నేను అన్నీ చెప్పేస్తున్నాను. ఆ ఎడిక్షన్ అలవాటు చేసింది పడద్రోయబడిన దేవదూతలు. మాస్టర్బేషన్ అనేది అలవాటు చేసింది పడద్రోయబడిన దేవదూతలు. ఒక వ్యక్తిని మోహపు చూపుతో చూడాలి అని అలవాటు చేసింది కూడా పడద్రోయబడిన దేవదూతలే. చేసుకోకూడదు. అది మహాభయంకరమైన పాపం, మహాభయంకరమైన పాపం. ఈ విషయం చాలామందికి తెలియక, అందులో చాలామందికి తెలియడం ఏంటి, నేనైతే ఆ పేర్లు నేను ప్రస్తావించాలనే ఆలోచన అయితే నాకు లేదు. కానీ అది తప్పు కాదన్నారు ఒక బోధకుడు అయితే. మాస్టర్బేషన్ తప్పేం కాదు,
పెళ్ళి అయ్యేంత వరకు చేసుకోవచ్చు, పెళ్ళి అయిన తర్వాత చేసుకోకూడదంట. బైబిల్లో ఎక్కడన్నా ఉందా? బైబిల్లో ఎక్కడన్నా ఉందా? పెళ్ళి అయినంత వరకు చేసుకుని పెళ్ళి అయిన తర్వాత చేయడం మానేయడం అది జరగని పని. అది చేయకూడదు. అది కూడా సాతానుగాడు నేర్పినటువంటి అలవాటే. ఈ పార్నోగ్రఫీ అనేది, మాస్టర్బేషన్ అనేది కొంతమంది ఎలా మారిపోతారంటే, ఉదయం లేవడంతోనే పోర్న్ చూస్తారు, ఉదయం లేవడంతోనే మాస్టర్బేషన్ చేస్తారు, రాత్రి పడుకునేటప్పుడు కూడా మాస్టర్బేషన్ చేసుకోకుండా పడుకోలేరు, వాళ్ళకి నిద్ర పట్టదు. అలాంటి కేసెస్ ఇన్ని వచ్చినాయి నా దగ్గరికి. రాత్రి నేను పోర్న్ చూసి మాస్టర్బేట్ చేసుకోకపోతే నిద్ర పట్టదన్నా, అంత భయంకరంగా ఎడిక్ట్ అయిపోయానన్నా, నేను బయటికి రాలేకపోతున్నానన్నా. ఇంకొకడు అంటాడు కదా, నేను డైలీ ఒక 6 to 7 times నేను చూస్తూ ఉంటాను, మాస్టర్బేట్ చేస్తానని ఒకడు అంటాడు. ఇంకొకడు అంటాడు కదా, ఉదయం లేవడంతోనే నేను ఆ పని ప్రారంభిస్తానండి పాస్టర్ గారు అని ఇంకొకడు అంటాడు. అంటే అది ఒక అలవాటుగా మారిపోయింది. అది పాపానికి సంబంధించినటువంటి అనుభవం. అది ఇప్పుడు సిగరెట్ కాల్చడం మొదలు పెట్టాం అనుకోండి, వెంటనే ఊపిరితిత్తులు పోతాయా? వెంటనే పోతాయా? టైం పడుతుందా? త్రాగడం కానీ మొదలు పెట్టాము అనుకోండి, లివర్ వెంటనే పోతుందా? టైం పడుతుందా? స్లో పాయిజన్ నెమ్మదిగా ఎక్కిస్తున్నాం అనుకోండి, ఒక వ్యక్తికి వెంటనే పోతాడా? నెమ్మదిగా పోతాడా? స్లో పాయిజన్ అంటే గుర్తొచ్చింది, కాకినాడలో ఆయన ఎవరో రైఫిల్ షూటర్ అంట, ఒక కుటుంబాన్ని పొట్టన పెట్టుకున్నాడు కదా. ఎక్కడో దొరికాడు ఆ వ్యక్తి, మహారాష్ట్రలో ఎక్కడో దొరికాడు, ఆయన తీసుకొని రావడం జరిగింది. ఆయన రైఫిల్ షూటరు ఒక స్త్రీని లోపరుచుకుని బలవంతపు మత మార్పిడి చేసే ప్రయత్నం ఏదో చేశాడు. వాళ్ళ తల్లిదండ్రులను కూడా అతి కిరాతకంగా చంపాడు. గోదావరి బ్రిడ్జ్ మీదకి వెళ్ళి సూసైడ్ చేసుకొని చచ్చిపోవడం, ఇదంతా న్యూస్లో బాగా వైరల్ అవుతుంది. కానీ మీకు తెలియని విషయం, నేను కూడా ఆశ్చర్యపడిపోయిన విషయం ఏంటంటే, ఆ రైఫిల్ షూటర్ తర్వాత వాడి గురించి మెయిన్ థింగ్ అంతా దాచిపెట్టేసి ఏదో చెప్తున్నారు, బయటికి రానవలేదు. వాడు ఎక్కడ పని చేస్తున్నాడు, వాడు వృత్తి ఏంటి, వాడు ఏంటనేది బయటికి రానివ్వకుండా దాన్ని అంతా ఆపి ఈరోజు చెప్తున్నారు. అంటే డబ్బు ఉంటే ఏదన్నా అప్పచ్చలని అనిపించింది అంతే, మనకెందుకులే వాటి గురించి మాట్లాడటం. భర్తకి నెమ్మదిగా స్లో పాయిజన్ ఎక్కిచ్చారంటే నెమ్మదిగా ఒక కాలానికి చచ్చిపోయాడు ఆయన. అలాగే స్లో పాయిజన్ అనేది వెంటనే జరిగేది కాదు, నెమ్మదిగా క్షీణించి చచ్చిపోతారు. సిగరెట్ అలవాటు అనేది కూడా వెంటనే చచ్చిపోయేది కాదు, నెమ్మదిగా ఊపిరితిత్తులు పాడైపోయి చచ్చిపోతారు. త్రాగుడు అనేది కూడా అంతే, వెంటనే చనిపోరు, నెమ్మదిగా లివర్ అనేటువంటిది పాడైపోయి నెమ్మదిగా వారు చచ్చిపోతారు. పార్నోగ్రఫీ అనేది కూడా స్లో పాయిజనే. పార్న్ చూస్తున్నాను చెప్పి అందులో ఏముందని అనుకుంటారు, కానీ నెమ్మదిగా నువ్వు ఆత్మీయంగా చచ్చిపోతావు, ఫిజికల్గా వీక్ అయిపోతావు, మెంటల్గా అన్స్టేబుల్ అయిపోతావు. మీకు తెలుసో తెలీదో, నేను దీని మీద చాలా స్టడీ చేశాను, నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. పార్నోగ్రఫీ అనేటువంటిది అలవాటు అయిపోయినటువంటి వ్యక్తి భార్య ఉన్నా సరే ఆ భార్యతో సాటిస్ఫాక్షన్ పొందుకోలేడంట. నేను షాక్ అయ్యాను ఈ విషయాన్ని బట్టి. ఈ పార్నోగ్రఫీ, మాస్టర్బేషన్ అలవాటు ఉన్నటువంటి వ్యక్తులు ఒక స్త్రీతో కలిసినా సరే వారు సాటిస్ఫై అవ్వరంట. నిజం ఇది. పార్నోగ్రఫీ ఎంత భయంకరమైందంటే, ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు చూసి ఆపేద్దామని అనుకుంటారు, 2-3 గంటలో అవలేలాగా తీసుకెళ్ళిపోతుంది. అంత భయంకరమైన పాపం అది. 10 నిమిషాలు 5 నిమిషాలనే స్టార్ట్ చేస్తారు ఎవరైనా చూడడం, కానీ 2, 3, 4, 5 hours టైం తెలియకుండా అందులో లాగేస్తుంది. అంత పెద్ద పాపం పార్నోగ్రఫీ. ఇది కూడా స్లో పాయిజనే. ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. స్నో ఏరియాస్ ఉంటాయి కదా, ఇలాగా హిమాలయస్ ఇలాంటి బాగా ఎక్కువ స్నోఫాల్ ఉండేటువంటి ఏరియాస్లో, మౌంటైన్ ఏరియాస్లో ఆ స్నో లెపర్డ్స్ అని ఉంటాయి. స్నో లెపర్డ్స్ లేకపోతే పోలార్ బియర్స్ అనేవి ఉంటాయి. వూల్ఫ్స్ కూడా ఆ మంచు ప్రదేశాల్లో ఉండేటువంటి ఈ వూల్ఫ్స్ కూడా, తోడేళ్ళు కూడా నల్లగా లేదంటే మెరూన్ కలర్లో ఉండవు, వైట్గా ఉంటాయి అక్కడ. ఆ స్నో లెపర్డ్స్ని అక్కడ ఉన్నటువంటి వేటగాళ్ళు ఎలా పట్టుకుంటారంటే,
చూడండి, చాలా షార్ప్గా ఉండేటువంటి ఒక కత్తిని తీసుకొస్తారు. చాలా షార్ప్గా. ఎంత షార్ప్గా అంటే ఆ కత్తిని కానీ ఇలా పట్టుకుని నెమ్మదిగా ఎలాగంటేనే చేయి తెగిపోయి అంత షార్ప్గా ఉండేటువంటి ఒక కత్తిని తీసుకుని వస్తారు. ఆ కత్తిని ఏం చేస్తారంటే రక్తంలో బాగా ముంచుతారు. అక్కడ వేటాడినటువంటి జంకో లేకపోతే ఏ విధమైనటువంటి మేకో గొర్రో ఆ రక్తాన్ని ఆ కత్తికి బాగా పోస్తారు, బాగా పూసేస్తారు. పూసేసి ఆ మంచు ప్రదేశంలో ఆ కత్తి పైకి వచ్చేలాగా గుచ్చుతారన్నమాట. గుచ్చేస్తారు, కత్తి పైకి ఉంటుంది. ఆ కత్తి చుట్టూనేమో రక్తం పోస్తారు. రక్తం పూసిన తర్వాత ఆ రక్తం కారదు కదా, నెమ్మదిగా ఏమైపోద్ది, కత్తికి అంటుకుపోద్ది. అదొక లేయర్గా ఫామ్ అయిపోతుంది. ఈ తోడేళ్ళు వచ్చిన తర్వాత రక్తం వాసనకు వచ్చేస్తాయి. చిన్న డ్రాప్ పడిన షార్క్ ఒకటే, సముద్రంలో ఉండేటువంటి సొరచేప ఒకటే. రెండోది ఈ పులి జాతికి వేటాడేటువంటి క్రూర జంతువులు కూడా ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రక్తపు వాసన కూడా చూడగలిగే సామర్థ్యం దేవుడు వాటికి ఇచ్చాడు. కాబట్టి రక్తం ఎప్పుడైతే కత్తికి అంటించి బయట దాన్ని స్టిక్ చేస్తారో ఈ తోడేళ్ళు వచ్చి ఆ వాసనకు నెమ్మదిగా కత్తి దగ్గరికి వచ్చేస్తాయి. నెమ్మదిగా కత్తి దగ్గరికి వచ్చేసి ఏ క్రూర జంతువుని మీరు చూసినా చచ్చిపోయేదన్నా పక్కన ఉంది రక్తం కారుతుంది అనుకుని ఫస్ట్ ఏం చేస్తాయి తెలుసాయి, రక్తాన్ని నాకుతాయి. వాటికున్న అలవాటు అది. అంటే ఫ్రెషా కాదా ఏంటి అని చెప్పి టెస్ట్ చేసిన తర్వాత తినడానికి ప్రయత్నం చేస్తాయి. అలాగే ఈ తోడేళ్ళు రక్తం అంటించబడినటువంటి కత్తిని నాలుకతో నాకడం మొదలు పెడతాయి. జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే ఆ నాలుకతో లిక్ చేస్తుంటాయో ఆ కత్తిని, ఆ రక్తాన్ని అంటుకున్నటువంటి కత్తిని, వాటికి బాగానే ఉంటుంది. కానీ వాటికి తెలియని విషయం ఏంటంటే నెమ్మదిగా దాని నాలుక కూడా తెగిపోతుంది. ఎందుకంటే ఫ్రీజ్ అయిపోయింది, కత్తి బాగా చల్లగా అయిపోయింది, నొప్పి తెలియదు. రక్తం అంతా లేయర్గా మారిపోయింది. ఆ రక్తాన్ని లిక్ చేస్తూ వెళ్ళిపోతుంది. అమ్మయ్య వెళ్ళిపోద్ది. ఎప్పుడు తెలుసుకుంటుందంటే ఆ నాలిక అంతా కూడా గాయమైందని, ఆ నాలిక అంతా కూడా పుండైపోయిందని తెలుసుకుని లోపు చచ్చిపోద్ది. ఇప్పుడు నాలిక గాయమైంది అనుకోండి, అదేమవుతుంది, నెమ్మదిగా ఇన్ఫెక్షన్ మొదలవుతుంది, పుండవుతుంది. పుండైన తర్వాత అది ఏమైపోద్ది, వైద్యం లేక చచ్చిపోద్ది. పోర్నోగ్రఫీ కూడా అంతే. దాన్ని చూసినంతసేపు ఏమీ ఉండదు, కానీ ఒక సర్టెన్ స్టేజ్ అండ్ టైం వస్తుంది. ఆ టైంకి నువ్వు చచ్చిపోయావని కూడా తెలియదు. అంతగా అది తన కబంధ హస్తాలతో బంధించేస్తుంది పోర్నోగ్రఫీ. పెళ్ళైనా అలవాటు పోకపోవచ్చు, గుర్తుపెట్టుకోండి. పెళ్ళైనా పోకపోవచ్చు, అంత భయంకరమైన ఎడిక్షన్ అది పోర్న్ అనేది. అది సాతానికి సంబంధించినటువంటి స్వభావం. అది పెళ్ళైనా సరే భార్య దగ్గర కూడా వ్యక్తి తృప్తి పొందడంట, దీని దగ్గరే పొందుతాడంట. నేను దాని మీద చాలా స్టడీ చేశాను. నేను లిటరల్గా చాలా షాక్ అయ్యాను వాటి గురించి కొన్ని తెలుసుకున్న తర్వాత. ఈ భార్య భర్తల యొక్క సంసార జీవితంలో కనబడేటువంటి కొన్ని భంగిమలు కూడా పడద్రోయబడిన దేవదూతలు తీసుకుని వచ్చినాయి. డామినేటింగ్ పొజిషన్స్ అంటారు వాటిని. మేల్ ఎప్పుడు డామినేటింగ్ ఉండాలి ఫిమేల్తో, కానీ ఫిమేల్ డామినేటింగ్ పొజిషన్స్ కూడా ఈ పడద్రోయబడిన దేవదూతలు నేర్పించినాయి అని నేను ఒక చోట విన్నాను, చదవడం జరిగింది. నేర్పించేసినాయి. చేయకూడదు. ఆ అలవాటు ఉంటే వీలైనంత త్వరగా నువ్వు మానుకోవాలి. ఒకవేళ కూడదు, ఇందులో పెద్ద ఇబ్బంది ఏముందని అనుకుంటే ఏం ఉండదో, స్మూత్గానే వెళ్ళిపోతుంటుంది లైఫ్. కానీ ఒక టైం వచ్చేటప్పటికి మాత్రం నువ్వంతా కోల్పోతావు. ఫిజికల్గా నువ్వు డ్యామేజ్ అయిపోతావు, మెంటల్గా నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. ఎందుకంటే పోర్నోగ్రఫీ, మాస్టర్బేషన్ ఎలా ఉంటుందంటే చేసినని చెప్పి బాగానే ఉంటుంది, చేసేసిన తర్వాత నీ మీద నీకే చిరాకు వస్తుంది. పాపంలో ఉన్నటువంటి క్వాలిఫికేషన్, పాపానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే చేసినంతసేపు హాయిగా ఉంటుంది, అయిపోయిన తర్వాత నీ మీద నీకే చిరాకు కల్పించేదే పాపం. హోమోసెక్షువల్స్ దేవుని రాజ్యానికి వెళ్ళనే చెప్పండి, వెళ్ళరు. ఇది పెద్ద విషయం కాదని ఒక బోధకులు అలా మాట్లాడుతుంటే ఒకళ్ళు పంపించారు, పలానా వ్యక్తి అంటున్నారండి అని చెప్పి. నేను దాని మీద మళ్ళీ స్పందించలేదు. ఎందుకు ఆయన్ని నేను ఎందుకు బ్యాడ్ చేయాలి? అది కరెక్టా రాంగ్ అనేది ఎవరో చెప్పడం ఏంటి? బైబిల్ చదివితే నీకు అర్థం అవుద్ది.
నేను చెప్పాల్సిన పని ఏముంది? గలతీలకు రాసిన పత్రిక అని చూస్తే అక్కడ రాశాడు, రాంగో రైటో మీకు తెలుస్తుంది. చూడండి, ఒకసారి చూపిస్తాను. ఒకవేళ అలవాటు కానీ నీకు ఉంటే, అలవాటులో నుంచి బయటికి రావడానికి దేవుడిచ్చే పెద్ద విరుగుడు, మహా గొప్ప ఉపశమనం అక్కడ మీకు కలుగుతుంది. గలతీలకు రాసిన పత్రిక. చాలామంది యవనస్తులు నన్ను అడుగుతూ ఉంటారు ఈ విషయం మీద. వారిని ఉద్దేశించి కూడా నేను చెప్పేటువంటి మాట ఇది. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి, 16వ వచనము. నేను చెప్పున్నదేమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. చూడండి, ఆత్మానుసారంగా నడుచుకోగలిగితే శరీరేచ్ఛలను ఏం చేయలేమంట? నెరవేర్చలేమంట. ఆత్మానుసారంగా ఒక వ్యక్తి ఎలా నడవగలడో, ఆత్మానుసారంగా ఒక వ్యక్తి ఎలా నడవగలడో చెప్పండి, చెప్పండి. ఎలా నడవగలడు? ఫాలో మీ అని ఎవరితో అన్నారు? నాతో కలిసి నడవండి అని ఎవరితో అన్నాడు? దేవుడితో నడిచే వ్యక్తి శరీరేచ్ఛల్ని జయిస్తాడు. దేవుడితో నడవలేని వ్యక్తి శరీరేచ్ఛలకి పడిపోతారు. ఇది క్లియర్గా వాక్యం చెప్తున్నటువంటి నగ్న సత్యం. అది నీ శరీరేచ్ఛలను అణుచుకోలేకపోతున్నావు అంటే, నీ శరీరంలో వచ్చేటువంటి ఆ కోరికల్ని నువ్వు అదుపు చేసుకోలేకపోతున్నావంటే, ఏదో రకంగా కోరికను తీర్చుకుంటేనే కానీ నీకు తృప్తి అనేటువంటిది కలగట్లేదంటే, నువ్వు ఎవరితో నడవట్లేదన్నమాట? దేవునితో నడవట్లేదు. వాక్యానుసారంగా నడవాలంటే వాక్యం బాగా చదవాలి. బాగా వాక్యం చదివేవాళ్ళు, బాగా ప్రార్థన చేసేవాళ్ళు శరీరేచ్ఛలకు పడరు, శరీరేచ్ఛలకి లోనగరు, శరీరేచ్ఛలకి వాళ్ళు ఏ విధంగా కూడా వాళ్ళ జీవితాన్ని సాక్రిఫైస్ చేయలేరు. బైబిల్ ఎవరైతే చదవరో, ప్రార్థన ఎవరైతే చెయ్యరో వారే శరీరేచ్ఛలకి పడిపోతారని ఉంది. చూడండి, ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను ఏం చేయలేరు? చెప్పండి, నెరవేర్చలేరు. ఆత్మానుసారంగా నడవగలుగుతున్నావా లేదా, నిజంగా నువ్వు నిలబడగలవా లేదా అని ఎప్పుడు తెలుస్తుంది అంటే, యోసేపు జీవితంలోకి పోతిఫర్ భార్య వచ్చి బట్టలన్నీ ఇప్పేసి రావయ్య ఒక్కసారి అన్నప్పుడు కూడా నీ మగతనాన్ని అక్కడ రుజువుపరచాలి. మగతనం అంటే పరిగెట్టేయడం కాదు. మగతనం అంటే ఓ 10 మంది పిల్లల్ని కనేయడం మగతనం కాదు. మగతనం అంటే ఓ 10 మందిని కొట్టేయడం మగతనం కాదు. మగతనం అంటే కండలు పెంచి నీ కండల యొక్క బాహువుని బయలుపరచడం మగతనం కాదు. మగతనం అంటే భార్య దగ్గర చూపించేది అంతకంటే కాదు. మగతనం అంటే మగాళ్ళ బతకడం, కుక్కలా కాదు. వాడు మగాడు అంటారు కదా, వాడు మగాడ్రా బుజ్జి, అది అని అంటారు, మగాడ్రా బుజ్జి అని. అంతేగాని ప్రతి స్త్రీతోనే ఊరకొక్క వెంటన్నట్టుగా వెనకాల వెళ్ళిపోయి ఏ ఊరకొక్క అవకాశం ఇస్తే ఆ ఊరకొక్క మీదకి వెళ్ళిపోయేటువంటి వ్యక్తుల్ని మగాడు అనరు. ఏమంటారు అంటే, బాగోదేమో నోటి వరకు వచ్చింది, మన ఊరకొక్కలమా మనుషులమా? యోసేపు ఊరకొక్క మనిషి అయినా మగాడైనా మగాడు కాబట్టే తాను నియంత్రించుకోగలిగాడు, నిగ్రహం కలిగి ఉన్నాడు. వాక్యం సెలవిస్తూ ఉంది, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఆయన మనకి ఇచ్చాడు. నిజంగా పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తివైతే నువ్వు ఎక్కడ కూడా పొర్రపోటును కూడా 99.9% స్టేజ్కి వచ్చినా సరే నువ్వు మాత్రం లొంగవో. ఆ 0.1% లొంగి సంభోగించావంటే నీలో ఆత్మ లేదని అర్థం. అంత నిగ్రహం ఉండాలి. ఆడిని మగాడు అంటారు, యోసేపుని మగాడు అన్నారు. యోసేపు పారిపోయాడు కాబట్టి ఆయనలో మగతనం లేదని కూడా కొంతమంది అనుకున్నారు. ఒకవేళ నిజంగా ఆయనలో మగతనం లేని వ్యక్తులు అయితే ఆయనకి ఎంతమంది పిల్లలు పుట్టారు నాన్న? బ్రహ్మాండమైన పిల్లలు, మామూలు పిల్లలు కూడా కాదైనా బ్రహ్మాండమైన పిల్లలు పుట్టారు. మగతనం అనేటువంటిది ఈ మర్మాంగాల్లోని శరీరేచ్ఛల్లోని చూపించేది కాదు. మగతనం అనేది నిగ్రహంలో బయటపడేది.
నిగ్రహంగా నిలబడేవాడు మగాడు అంటే. వాడిని మగాడు అని పిలిస్తే దానికి ఒక అర్థం ఉంది. పడిపోతుంటారు కొంతమంది ఆడవాళ్ళ వెనకాల కుక్కల్లాగా. ఏమంటారు దాన్ని? తెలుగులో అయితేనే బాగుంటుంది, లాలాజలం. మౌత్ వాటరింగ్ అయిపోతుంటుంది. బిర్యానీ చూసినట్టే కొంతమందికి గడగడగడగడగడ కారిపోతా చూడండి. అలాగే కొంతమంది మగాళ్ళకి ఆడవాళ్ళు చూస్తుంటే ఆ పదం నాకు ఇష్టం లేదు, నాకు తెలుసు ఆ పదం, ఏదో కారిపోతుంటుంది నోట్లో నుంచి. ఇంకే ఆడదాన్ని చూసినా వెనకాల కుక్క వాసన చూసుకుంటూ వెళ్ళిపోతా చూడండి, అలా వెళ్ళిపోతూ ఉంటారు. దానికి ఇది ఈ వ్యక్తికి పెద్ద తేడా ఏముందంటారు మరి? అలా కాదండి, వాళ్ళు పిలిచారండి కాబట్టి వాళ్ళు పిలిచినప్పుడు మనం ఎలా వద్దంటామండి? మనం మగవాళ్ళం అండి అంటాడు ఒకడు. మగాళ్ళే రేపు ఏ ఎయిడ్స్ వచ్చేసిన తర్వాత మగతనం హాస్పిటల్ బెడ్ మీద చూపిద్ది కానీ ఇంక అనబడిన ప్రతిదాని వెనకాలన్నా పిలిచిన ప్రతి వ్యక్తితోనా. కొంతమంది ఉంటారు, నేనైతే పర్టికులర్గా నేనైతే మెన్షన్ చేయాలనుకోవట్లేదు, కానీ ఇంకా వాళ్ళ వయసుకి సంబంధం ఉండదు, వాళ్ళు ఎక్కడో భయంకరమైన పరిస్థితులు. మగాడు అంటే ఎవరంటే నిగ్రహంగా నిలబడేవాడు. ఎవరో అంటే యోసేపు లాంటివాడు. ఆయన మగాడంటే ఆ టైప్ ఆఫ్ స్టేజ్కి వెళ్ళిపోగలిగితే నీకు ఇంక తిరిగి ఉండదు. అంతేగాని ఎవరో వచ్చి నాతో సంభోగించు, నేను రెడీగా ఉన్నాను, ఐఎమ్ రెడీ ఫర్ దట్ అంటే వెళ్ళిపోయి నువ్వు చేసావంటే అది చిచ్చిచి అనే పరిస్థితి వస్తాయి. కొన్ని చెప్తే సేవలోకి రాకముందు కూడా ఆయన అనవసరంలే చెప్పాలనుకోవట్లేదు. కాబట్టి ఆ విధమైనటువంటి చాలా పరీక్షించాడండి. లాస్ట్ 3 years అయితే దేవుడు ఎంత పరీక్షించాడంటే నాకు తెలుసు. సంఘంలో కొంతమంది దగ్గర నేను చెప్పుకున్నది, ఎంత అంటే అంత. లిటరల్గా నా లైఫ్లో నేను ఎప్పుడు అంతగా శోధించబడలేదు. 3 years అలాగా చూసి పనికి వస్తాడో నిలబడతాడు అని అప్పుడు పిలిచాడు ఆయన. చాలా శోధించబడ్డాను. ఒకానొక సమయానికి టార్చర్ అనిపించాను. అంతగా సెడ్యూస్ చేసేటువంటి వ్యక్తుల్ని దేవుడు పంపించాడు. దేవుడు అంటే అనుమతించాడు, అంతే, పంపించాడని అనకూడదు. అప్పుడు నిలబడితేనే సేవలోకి వచ్చాం. మొన్న ఒకళ్ళు వారి వ్యక్తిగత పరిస్థితిని తెలియజేస్తూ బాధపడుతున్నారు. ఏమనంటే చాలా ఆస్తిపరులు, ఎంత ఆస్తిపరులు అంటే అంత ఆస్తిపరులు, చాలా ఆస్తిపరులు. భార్య గారు వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, భర్త గారు పోలీస్ ఆఫీసర్. చేతులు పట్టుకొని ఏడుస్తున్నాడు ఆయన. నాకు ఏ బెంగ లేదండి, ఏ ఇబ్బంది లేదండి, నా కొడుకు కోసమే బెంగ అంతానండి. ఎక్కడో వేరే రాష్ట్రంలో ఉద్యోగం చేస్తున్నాడండి, ఇప్పుడు వచ్చి ఎలా ఉన్నారని కూడా అడగడండి, కనీసం ఇంటికి కూడా రారండి. అప్పుడు నా మెదడులో తట్టింది, నేను అందుకే అంటున్నాను, పిల్లలు ఉద్యోగాలని ఇంకోటని ఎక్కడికి వెళ్ళిపోయారు, వచ్చేస్తున్నాయిలే డబ్బులు, జీతం పడిపోతుందిలే, మన అవసరాలన్నీ తీరిపోతున్నాయిలే అని అనుకుంటారు. కానీ వాళ్ళు అక్కడ ఎంత పాపం చేస్తుంటారో చాలామందికి తెలియదు. మనకు వచ్చే జీతమే కనబడుతుంటుంది, ఆ జీతమే కావాలి కొంతమందికి. ఆ జీతంతో పాటుగా ఎంతమంది జీవితాలు అక్కడ దారి తప్పిపోతున్నాయి. చెయ్యకూడ పనులు ఎన్ని పనులు చేస్తున్నారు, ఎన్ని లేనిపోని అలవాట్లు పెట్టుకున్నారు, ఎలాంటి జీవితాలను ఎలా మార్చేసుకున్నారు అని కనీస ఆలోచన ఉండదండి కొంతమంది పేరెంట్స్కి. జీతం పడుతుందా లేదా, డబ్బులు వస్తున్నాయా లేదా, అంతే. వాళ్ళు ఏం చేస్తాం మనకేటి. ఈ ఉద్యోగాలు చేసే విషయంలో అరే మీరందరూ ఉద్యోగాలు చేసేవాళ్ళే, నేను చెప్పింది ఇప్పటివరకు తప్పరే. సాఫ్ట్వేర్లు ఇది లేదంటారా? ఉందా లేదా? ప్రతి సెక్టార్లో ఉందా? ఈ అలవాటు కలిగిన వాళ్ళు ఉన్నారా లేదా? ఎంత ఉత్తమరాళ్ళు అయినా సరే అక్కడికి వెళ్ళిన తర్వాత హెచ్ఆర్లకి, హయ్యర్ మేనేజ్మెంట్కి పడతారా లేదా? మనకేం కావాలి? జీతం వచ్చేస్తుంది, పడిపోతుంది అకౌంట్లో, అమ్మయ్య జీతం వచ్చేస్తుందనే చూస్తున్నాం. కానీ అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు, ఆ పోలీస్ ఆఫీసర్ గారి కుమారుడు గురించి చెప్పినప్పుడు ఇన్ని మనసు నుంచి ఫోన్ చేయకపోవడం ఏంటి? ఎందుకు ఇంటికి రావట్లేదు? పెళ్ళి అంటే పెళ్ళి వద్దంటున్నారంట, పెళ్ళి చేసుకొని అంటున్నారంట. ఏంటి అక్కడ ఏదో అన్యాచురల్ రిలేషన్ ఏదో పెట్టుకున్నారు ఎవరితో చెప్తే తల్లిదండ్రులు ఒప్పుకోరు.
మొన్న ఎవరో ఒక మాజీ మినిస్టర్ గారు ఫ్యామిలీ విషయం కూడా బయటకు వచ్చింది, బాగా వైరల్ అయింది. పేర్లు నేను ఎక్స్ప్రెస్ చేయను అనుకోండి. ఆవిడ చెప్తుంది ఏదేదో కారణాలు చెప్తుంది, ఏమో తెలీదు, ఎంతవరకు నిజాలు అన్నది మనకి తెలియదు అనుకోండి. అలాంటి వాటి గురించి మాట్లాడడం కూడా సరైంది కాదు. పెళ్లి చేసుకొని అంటున్నారంటే అక్కడ ఏమన్నా అన్యాచురల్ రిలేషన్ ఏమన్నా ఉందేమో. నాకు అప్పుడప్పుడే పెళ్ళి వద్దు, నాకు పెళ్ళి అంటే ఇష్టం లేదు, పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదని అంటున్నారంటే వారు ఏదో రిలేషన్, అన్యాచురల్ రిలేషన్, ప్రకృతి వ్యతిరేకమైనటువంటి సంబంధం ఏదో పెట్టుకున్నారో, అది పెట్టుకున్నానని చెప్తే తల్లిదండ్రులు ఎక్కడ ఒప్పుకోరు, ఎక్కడ చంపేస్తారన్న భయంతో కూడా ఆ రిలేషన్లో కొనసాగే వ్యక్తులు ఉంటారు. కానీ వీరికి ఏం కావాలి? కొంతమంది బాధపడే వాళ్ళు ఉంటారు, కొంతమంది పట్టించుకునే వాళ్ళు ఉంటారు. చదువుకున్న వాళ్ళు ఎప్పుడు చదువుకున్న వాళ్ళు అని అనిపిస్తుంటుంది కొన్ని సందర్భాల్లో. ఎవరికి కావాలండి డబ్బులు? ఎందుకండి డబ్బులు? ఎందుకండి? మా బిడ్డ బాగుంటే అది మాకు కావాలండి, అది కావాలండి. ఎందుకు వచ్చిందని చెప్పి బాధపడుతున్నారే అంటే, ఉద్యోగం ఎవరికి లేని ఉద్యోగమే, లక్షలు సంపాదిస్తున్నారు కానీ జీవితం పాడైపోయింది. దానికి కారణం ఏంటి తెలుసా? ఆయన చెప్పిన మాట, ఎప్పుడైతే ఉద్యోగం అనే కారణంతో ఊరు విడిచి ఇంటిని విడిచి దూరంగా ఉండడం అనేటువంటిది నేర్చుకున్నాడో, తప్పుడండి నా కొడుకు, తప్పుపడండి, ఇంక రాడండి. ఒరే ఎంత బతిమాలుతుంటారా మిమ్మల్ని నేను? ఎన్నిసార్లు ఫోన్ చేసినప్పుడు ఎన్నిసార్లు, ఒరే ఎలాగుంటున్నారా మీరు, ఒరే ఎలాగుంటున్నారు చెప్పండి రే, నేను చూడకపోవచ్చు దేవుడు చూస్తుంటా. నాన్న నాలా మాత్రం బతకండి, నాలా పాపంలో బతకండి, నాలా పాపంలో పడకండి. ఒక విధంగా మాట్లాడాలంటే మీ గోరుకు కూడా సరిపోనరా నేను, కానీ నాలా మీరు అవ్వకూడదని చెప్తున్నాను రా. ఎన్నిసార్లు చెప్పానండి మీకు? ఎన్నిసార్లు చెప్పాను? వాళ్ళు ఎప్పుడు కూడా ఫీల్ అవ్వలేదు. ఆడవాళ్ళని కూడా పిలిచి నేను ఇక్కడ డైరెక్ట్గా మాట్లాడే విషయం ఏంటి తెలుసా? తల్లిదండ్రులు చాలామందికి తెలియదు. ఇక్కడ నిర్భయంగా బైబిల్ పట్టుకుని చెప్తున్నాను, మీ కన్యత్వాలు మాత్రం పోగొట్టుకోకండి. నేను ఆడవాళ్ళని ఇక్కడ పిలిచి, చెల్లి సమాలను అక్క సమాలను పిలిచి నేను చెప్పే మాట తెలుసా? కన్యత్వాలను పోగొట్టుకోకండి, శపించబడతారు, జాగ్రత్త. మీ వర్జినిటీని పోగొట్టుకోకండి. ఒక అన్నయ్యగా, ఒక పాస్టర్గా, ఒక యవనస్త్రాన్ని పిలిచి మాట్లాడగలిగే ధైర్యం దేవుడు ఇచ్చాడు. నాకున్న భారం కూడా కొంతమందికి ఉండదు. ఏం కావాలి వాళ్ళకి? జీతమే. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, జరుగుతున్న విషయం తెలిసి ఏమన్నా ఖండించాలన్నా మళ్ళీ అక్కడ తిరగబడతారన్న భయం. ఎందుకంటే మీ ఆలోచన అంతా కూడా జీతం మీదే ఉంది. జీతం వచ్చేస్తే సరిపోతుంది అనుకున్నారు, కానీ జీవితాలు పాడైపోతున్నాయి అక్కడ. మీకు తెలియదు కనుక నేను చెప్తున్నాను. ఏడ్చే వ్యక్తులు ఎంతమంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళలో. హయ్యర్ క్యాడర్కి, హయ్యర్ స్టాండర్డ్ సంబంధించిన వాళ్ళు సైతం చేతులు పట్టుకుని ఏడుస్తున్నారు. వాళ్ళకి ఆ గతి ఎందుకు వచ్చిందంటే, ఎందుకు వచ్చిందండి? ఇందుకేనండి ఉద్యోగం వెళ్ళి ఈ రోజున దూరం చేసేసుకున్నాడు. ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు. నా వరకు వచ్చిన వాళ్ళ గురించి చెప్తే ఇంకా బాగోదు కనుక, వాళ్ళు చూస్తారు కనుక నేను మాట్లాడలేదమ్మా. నేను తల్లిదండ్రులకు ఇచ్చే సలహా, ఉద్యోగం వచ్చేసిందని సంబరపడిపోకండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు నిలబడతాడా లేదా అనే తర్వాత ఎన్ని చెడు సహవాసాలు అక్కడ కలుగుతాయో కూడా మీరు ఆలోచించాలి. వారి కోసం ప్రార్థించాలి, ఒక కన్ను వేయాలి, ఒకసారి వెళ్ళి చూసి పరీక్షించాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఇంకేం ఉండదు, ఎక్కడో ఉంటున్నాం, ఏదో రూమ్లో ఉంటున్నాం, ఉద్యోగం అంతే, జీతం పడిపోతుంది, అప్పుడప్పుడు వచ్చి కలుస్తున్నారు, హ్యాపీ అంతే. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఆ రూమ్లో ఎంతమంది ఉంటున్నారో తెలియదు, అసలు ఆ ఉద్యోగం ఏంటో తెలియదు. బంగారాలు వీళ్ళ గురించి నేను చెప్తున్నాను చూడండి. ఎప్పటికప్పుడు వీళ్ళు నేను ఫాలో అవుతూ ఉంటాను. వాళ్ళు అలాగని చెప్పి వీళ్ళకి తెలియకుండా వీళ్ళు ఫాలో అవుతున్నాను కదా, ఎలా ఉంటున్నారని అడుగుతూ ఉంటాను. వీడు ఎక్కడికో మనాలి ట్రిప్కి వెళ్ళాడు, మనాలికి చాలా దూరం ట్రిప్కి వెళ్ళాడు. వెళ్తున్నప్పుడు చాలా సంతోషం రా, జాగ్రత్తగా అని చెప్తూ, జాగ్రత్తగా ఉండమని చెప్పాను లేదా, మరి జాగ్రత్త రే, నీకైతే అలవాటు లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత చలి ప్రదేశాల్లో తాగాలనే అలవాటు ఆలోచన నీ ఫ్రెండ్స్లో ఉంటే నీకు తాగాలనిపిస్తుందేమో, జాగ్రత్తగా ఉండండి. ఎంత చెప్పొచ్చాను, ఆడు వచ్చే వరకు టెన్షనే నాకు. లైఫ్లో మొట్టమొదటిసారి వాడు బర్త్డేకి నా దగ్గర ప్రార్థన చేయించుకోకుండా ఉండిపోయాడు ఆ ట్రిప్పులాడు. ఎంత విలవెల్లాడిపోయినా తల్లిగారిని అడగని చెప్తారు. వాడు వచ్చే వరకు ఎంత విలవెల్లాడినా తల్లిని అడగని చెప్తారు. జీవితంలో మొట్టమొదటిసారి ఆడు పుట్టినరోజుకి ప్రార్థన చేయించుకోకుండా ఆ మనాలిలో ఉన్నాడు. ఆడు ఫోన్ పనిచేయట్లేదు. నాకున్న భారం కన్నటువంటి తల్లిదండ్రులుగా మీకు ఎందుకు లేదురా అని అడుగుతున్నాను నేను. మాకెందుకు ఉంటుందండి? మాకు కావలసింది అప్పులు తీరడం, మాకు కావలసింది అవసరాలు తీరడం, మాకు కావలసింది జీతం, డబ్బు తప్ప ఇంకేం అవసరం లేదండి. ఇంక నీలాంటి వాళ్ళని ఆ దేవుడు వచ్చినా బాగు చేయలేడు. మనకు డబ్బు కాదు, ఉద్యోగం కాదు ముఖ్యం, మన బిడ్డలు ముఖ్యం, మన సంతానం ముఖ్యం, వారి జీవితాలు ముఖ్యం, వాళ్ళ బ్రతుకులు ముఖ్యం. జీతం వచ్చేస్తుంది వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారో ఎవరికి ఏం తెలియదు, తెలిసినా మాట్లాడలేం.
ఏంటి మీరు ఉద్యోగాలు చేసిన వాళ్ళే ఆమోస్ గారు ఏంటి కాదా? నేను తప్పు మాట్లాడుతున్నానండి? ఏడుస్తున్నారా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరా, పోలీస్ ఆఫీసరు కుమారుడు కోసం ఎంతగా వాళ్ళు విలవల్లాడిపోతున్నారో ఉన్నారులే. చాలా వర్స్ట్ మెంటాలిటీస్, నేను చెప్పకూడదు కానీ వర్స్ట్ మెంటాలిటీస్. పిల్లల్ని కనేయడం కాదు గొప్పతనం, పిల్లల్ని నిలబెట్టడం గొప్పతనం. పిల్లల్ని జాగ్రత్తగా నిలబెట్టగలిగే తల్లిదండ్రులను బట్టి గొప్పతనం. వాళ్ళని మనం నేర్పుదాం, పట్టించుకోవడం మనం పట్టించుకోవాలి. అలా తప్పిపోతే మనం ఏం చేయలేము అనుకోండి. చెప్తున్నాను, అసలు పట్టింపే ఉండకపోతే ఎలాగండి? పట్టింపే ఉండకపోతే ఎలాగ చెప్పండి? నేను మాట చెప్తున్నాను చూడండి, ధైర్యంగా చెప్పగలను. ఇక్కడ ఉన్నటువంటి మగ యవనస్తులు విషయంలో నేను చాలా ఆనందిస్తూ ఉంటాను. వాళ్ళకున్న భయం ఆడవాళ్ళకి లేదు. ఇక్కడ చెప్పమంటారా? వాళ్ళకున్న భయం కనీసం ఇక్కడ ఆడవాళ్ళు కొంతమందికి లేదు. మీకేం అలవాట్లు ఉన్నాయరా నాన్న? నిజం చెప్పండిరా. నీకురే మీకు ఎవరికి లేవు కదా. ఇక్కడ వస్తాయా అలవాట్లు ఏమన్నా? రావు. నేను చెప్తున్నాను. ఉద్యోగం వచ్చిందని సంబరపడిపోకండి. మన ఉద్యోగం పోయింది. ఈడు ఉద్యోగం పోయి ఈడు ముఖం చూడలేకపోయా నేను. ఇదేటి ప్రభా పాపం ఉద్యోగం అని వెళ్ళాడు. వీళ్ళ అమ్మగారు టార్చర్ ఎక్కువైపోయిందిలే. ఈవిడి వల్ల సగం అలాగ అవుతుంటారు. నేను కెమెరా ముందు చెప్తున్నాను. ప్రతిదానికి కొన్ని లిమిట్స్ ఉంటాయండి, కొన్ని లిమిట్స్ ఉంటాయి. డైరెక్ట్గా చెప్పిన వాళ్ళతో వీడి ముఖం అంతా కూడా మాడిపోయిన మసాలా దోశ అయిపోయింది. మరి ఉద్యోగం చేసి వచ్చిన తర్వాత ఉద్యోగం కోల్పోవడం అనేది ఎంత బాధ అది. ఇంకో ఉద్యోగం కూడా దొరుకుతలేదు అడిగి. ప్రార్థన చేసాం, దగ్గరలోనే ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు అడిగి. వాడు అక్కడ ఉన్నా సరే ఆడితో మాట్లాడారు. ఎలా ఉంటున్నారా, రూమ్లో ఎంతమంది ఉంటారా, ఏం పెడతారు ఎన్ని అడుగుతుంటానండి. ఆడు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. నాకు ఆ భారం పెట్టాడు. ఎందుకంటే మీ ఆత్మలకు లెక్క చెప్పవలసిన వారే మేము ఉన్నాం. మీరు పట్టించుకోవద్దన్నా పట్టించుకుంటాం. వద్దండి వదిలేయండి అని చెప్తే వదిలేస్తాం. ఒకరు వదిలేయమన్నారు, పట్టించుకోలేదు. చివరి చేసి వాళ్ళు ఏ స్టేజ్కి వెళ్ళిపోయారంటే ఇంక అన్ని అబద్ధాలే, పచ్చి అబద్ధాలు. ఏది కూడా బయటకు రానవారు ఎవరికి తెలియదు అనుకుంటారో. ఇంకా ఏ స్టేజ్కి వెళ్ళిపోయారంటే ఇంకా ఏది నిజం రాదు వాళ్ళ దగ్గర నుంచి. ఆ స్టేజ్కి వెళ్ళిపోయారు. పట్టించుకుంటుంటే ఫీల్ అవుతున్నారు. వదిలేయమన్నాడు దేవుడు, నువ్వు వదిలే. ఈ రోజు వరకు వాళ్ళు పట్టించుకోలేదు. ఈ రోజు వరకు వాళ్ళ లెక్క కూడా చేయను నేను. మీరు చూస్తూ ఉండండి. అలాగా ఒక రోజున దేవుడు పట్టించుకోకపోతే జీవితం ఏమైపోద్దో మీరు చూతిరిగాని అప్పుడు చెప్తాను పేరు. అప్పుడు చెప్పను. దేవుడు పట్టించుకోవడం మానేస్తే జీవితం ఏమైపోద్దో మీరు చూసే రోజులు దగ్గరలో ఉన్నాయి. అప్పుడు చూపిస్తాను, అప్పుడు చెప్తాను పేరు. అప్పటికో చెప్పను. ఎందుకంటే పట్టించుకుంటుంటే ఇంట్లో వాళ్ళు ఫీల్ అయిపోతే నేనేం చేయను. ఇంట్లో మాకు లేనిది ఎందుకు పాస్టర్ గారికి అంటే నేనేం చేయను. ప్రతిదానికి ఎలాగ నేనేం చేయను. మరి మీకు లేనిది నాకెందుకు అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. కాబట్టి మీకు ప్రతిదీ కొంచెం ఓవర్గా నేను చేస్తున్నట్టు అనిపించింది కాబట్టి లైట్ తీసుకున్నాను. చూస్తుండండి మీరు. అలాగా ఎంత బాధ వచ్చేస్తుంటుందో వాళ్ళకి. కొన్ని రెగ్యులేషన్స్, కొంత స్ట్రిక్ట్నెస్, దేవుడికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలంటే సహించలేరు వాళ్ళు. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, పోండే ఆగుతుంటాం కొన్ని సందర్భాల్లో. మీరు చూస్తుండండి. దేవుడు వదిలేయమన్నాడు కాబట్టి మీరు ఎలా ఉంటుందో చూద్దిరి. కానీ నేను తల్లిదండ్రులకి ఇచ్చే ఆఖరి సలహా, ఎందుకంటే ఇది మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడుకుంటామో లేదో మనకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఉద్యోగం వచ్చిందని సంబరపడకండి. ఉద్యోగాల్లోకి వెళ్ళి పాడైపోయిన వ్యక్తులు 99.9% ఉత్తమరాళ్ళు, చాలా ఉత్తమరాళ్ళు, క్యారెక్టర్ ఉన్న అమ్మాయిలు సైతం ఉద్యోగాల్లోకి వెళ్ళిన తర్వాతే వాళ్ళ క్యారెక్టర్లను పాడు చేసుకున్న అమ్మాయిలను చూశాను. ఉద్యోగాలు చేయడం తప్పు కాదు, పట్టించుకోకపోవడం తప్పు. జీతమే సర్వస్వం అని కోవడం తప్పు. అర్థమైందని చెప్పింది. స్టార్టింగ్ డేస్లో ఉన్నట్టుగా నేను ఉంటే చాలామంది వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి. నిమిషం నాకు ఆ మాట అనడం. కొంతమందిని చూసి వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక అలా అణిగి మణిగి నేను ఉంటున్నాను. బాప్తీసం నేను ఇచ్చాను. బాప్తీసం ఇచ్చేటప్పుడు నేను తీసుకున్న మాట ఏంటి తెలుసా? సేవకుని యొక్క మాటకి, సంఘం యొక్క నిర్ణయాలకి, సంఘ పెద్దలకి గౌరవం ఇవ్వాలి. వారి మాట కాదని ఏది చెయ్యకూడదంటేనే ఇస్తానని ఇచ్చాను. ఆ మాట మీకు గుర్తులేదేమో, మాకు గుర్తుంది.
తేడా పాడాలు వస్తే తోకలు కట్ అయిపోతాయి. బాప్తీసం ఇచ్చే సమయంలో క్లియర్గా 7 మాటలు చెప్పే ఇస్తాను నేను. ఇవ్వలేదా మీ అందరికీ? లోబడాలి సంఘ పెద్దలకి, సంఘ నిర్ణయాలకు లోబడాలి, సేవకుని మాటకు లోబడాలి, కాదు వద్దన్న పని చేయకూడదు. పురుష సంయోగులు దేవుని రాజ్యానికి ఏం చేయబడరు? వారసులు కానేరరు. కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ వీక్ ఒక 2-3 పాపాలు ఒకే సెషన్లో చెప్పేస్తాను. చెప్పేసిన తర్వాత సెప్టెంబర్ నెల నుంచి ప్రకటన గ్రంథంలోకి వెళ్ళిపోతాం. ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తూ లైవ్లోనే ఇంక డైరెక్ట్గా మనం రియాక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేద్దాం. చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకుందాం. నా